బుఖారీ షరీఫ్ సంపుటి 4 పుస్తకం 53 అల్లాహ్ మార్గానికి యుద్ధపు సంపదలో 5వ వంతు ఖుమూస్. ఖమ్స్ అంటే 5, ఖుమూస్ అంటే 5వ వంతు. పుస్తకం 53 సంఖ్య 324. అలీ రజల్లాహు అన్హు గారి కథనం. బద్ర్ యుద్ధం రోజున యుద్ధ సంపదలో నా వాటాగా నాకు ఒక ఆడవంట లభించింది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఖుమూస్ తెగ నుండి ఒక ఆడవంటను ఇచ్చారు. నేను అల్లాహ్ ప్రవక్త అయిన ఫాతిమాను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు నాతో పాటు ఇగ్దర్ అంటే సువాసన గల గడ్డి తీసుకువచ్చి దానిని కంసాలికి అమ్మి ఆ వచ్చిన డబ్బును నా పెళ్లి ఊరేగింపు కోసం ఖర్చు పెట్టమని బనీ కైనుఖా తెగకు చెందిన ఒక కంసాలితో నాకు ఒప్పందం కుదిరింది. నేను నా ఆడవంటల కోసం జీనులు, సంచులు మరియు తాళ్ళు వంటి సామాగ్రిని సేకరిస్తుండగా నా 2 ఆడవంటలు ఒక అన్సారీ వ్యక్తి గది పక్కన మోకరిల్లి ఉన్నాయి. నేను సేకరించినవన్నీ తీసుకొని తిరిగి వచ్చేసరికి నా 2 ఆడవంటల మోపరాలు నరికివేయబడి వాటి పక్కటెముకలు చీల్చబడి వాటి కాలేయంలోని కొంత భాగం తీసివేయబడి ఉండడం చూశాను. నా 2 ఆడవంటల ఆ దుస్థితిని చూసి నేను ఏడవకుండా ఉండలేకపోయాను. నేను ఇది ఎవరు చేశారు అని అడిగాను. ప్రజలు ఈ ఇంట్లో కొంతమంది అన్సారీ తాగుబోతులతో కలిసి ఉంటున్న హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ అని జవాబిచ్చారు. నేను అక్కడి నుండి వెళ్ళి ప్రవక్త వద్దకు చేరుకున్నాను. ఆయనతో పాటు జైద్ బిన్ హారిసా కూడా ఉన్నారు. నేను పడిన బాధల ప్రభావాన్ని నా ముఖంలో గమనించిన ప్రవక్త నీకేమైంది అని అడిగారు. నేను ఓ అల్లాహ్ ప్రవక్త, ఈ రోజు వంటి రోజు నేను ఎన్నడూ చూడలేదు. హంజా నా 2 ఆడవంటలపై దాడి చేసి వాటి మూపరాలు నరికివేసి వాటి పక్కటెముకలు చీల్చి అక్కడ ఒక ఇంట్లో కొంతమంది తాగుబోతులతో కలిసి కూర్చొని ఉన్నాడు అని జవాబిచ్చారు. అప్పుడు ప్రవక్త గారు తన కప్పుకొనే దుప్పటిని అడిగి దానిని కప్పుకొని నడవడం ప్రారంభించారు. నేను మరియు జైద్ బిన్ హారిసా ఆయనను అనుసరించాం. ఆయన హంజా ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఆయన లోపలికి రావడానికి అనుమతి అడిగారు. వారు ఆయనను అనుమతించారు మరియు వారంతా మద్యం సేవించి ఉన్నారు. అల్లాహ్ ప్రవక్త గారు హంజా చేసిన పనికి అతన్ని గద్దించడం ప్రారంభించారు. కానీ హంజా మద్యం సేవించి ఉండడం వల్ల అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. హంజా అల్లాహ్ ప్రవక్త గారి వైపు చూశారు. ఆపై తన మోకాళ్ళ వైపు చూస్తూ కళ్ళు పైకెత్తారు. తర్వాత తన బొడ్డు వైపు చూస్తూ కళ్ళు పైకెత్తారు. మళ్ళీ తన ముఖం వైపు చూస్తూ కళ్ళు పైకెత్తారు. అప్పుడు హంజా, మీరు నా తండ్రికి బానిసలు తప్ప అని అన్నారు. అల్లాహ్ ప్రవక్త గారు అతను మద్యం సేవించి ఉన్నాడని గ్రహించారు. కాబట్టి అల్లాహ్ ప్రవక్త గారు వెనుదిరిగారు మరియు మేము ఆయనతో పాటు బయటికి వెళ్ళాం. సంఖ్య 325. ఆయిషా రజల్లాహు అన్హా విశ్వాసుల తల్లి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరణానంతరం ఆయన కుమార్తె అయిన ఫాతిమా అల్లాహ్ ఆయనకి ఇచ్చిన పై అనగా యుద్ధం చేయకుండా సంపాదించిన సంపద నుండి అల్లాహ్ ప్రవక్త మిగిల్చిన వారసత్వంలో తన వాటాను తనకి ఇవ్వమని అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హును అడిగారు. అబూబకర్ రజల్లాహు అన్హు ఆమెతో ఇలా అన్నారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మా ఆస్తి వారసత్వంగా సంక్రమించదు. మేము అనగా ప్రవక్తలు మిగిల్చినదంతా సదకా దాన ధర్మాల కోసం ఉపయోగించేది అవుతుంది. అల్లాహ్ ప్రవక్త కుమార్తె అయిన ఫాతిమా రజల్లాహు అన్హా గారు కోపించి అబూబకర్ రజల్లాహు అన్హుతో మాట్లాడడం మానేసింది మరియు ఆమె మరణించే వరకు అదే వైఖరిని కొనసాగించింది. అల్లాహ్ ప్రవక్త మరణం తర్వాత ఫాతిమా రజల్లాహు అన్హా 6 నెలల పాటు జీవించి ఉంది. అల్లాహ్ ప్రవక్త ఖైబర్, ఫదక్లలో వదిలిపెట్టిన ఆస్తి నుండి మరియు మదీనాలోని దాన ధర్మాల కోసం కేటాయించిన ఆయన ఆస్తి నుండి తన వాటాను ఇవ్వమని ఆమె అబూబకర్ రజల్లాహు అన్హును అడిగేది. అబూబకర్ రజల్లాహు అన్హు ఆమెకు ఆ ఆస్తిని ఇవ్వడానికి నిరాకరించి, అల్లాహ్ ప్రవక్త చేసిన పనులలో దేనిని నేను వదిలిపెట్టను, ఎందుకంటే ప్రవక్త సాంప్రదాయం నుండి నేను ఏదైనా వదిలిపెడితే నేను దారి తప్పిపోతానేమోనని భయపడుతున్నాను అని అన్నారు.
తర్వాత ఉమర్ రజల్లాతలనుహు మదీనాలోని ప్రవక్త గారి సదకాను అలీ మరియు అబ్బాస్ రజల్లాతలనుహులకు ఇచ్చారు. కానీ ఖైబర్ మరియు ఫదక్ల ఆస్తులను తన అదుపులో ఉంచుకొని ఇలా అన్నారు, ఈ 2 ఆస్తులు అల్లా ప్రవక్త గారు తమ ఖర్చులకు మరియు అత్యవసర అవసరాలకు ఉపయోగించే సదక. ఇప్పుడు వాటి నిర్వహణను పాలకునికి అప్పగించాలి. అజ్ జుహర్లు ఇలా అన్నారు, ఈ రోజు వరకు వాటిని ఈ విధంగానే నిర్వహిస్తున్నారు. సంఖ్య 326. మాలిక్ బిన్ ఔస్ రజల్లాతలన్హు గారి కథనం. నేను ఇంట్లో ఉన్నప్పుడు సూర్యుడు బాగా పైకి వచ్చి వేడిగా మారింది. అకస్మాత్తుగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాతలన్హు గారి దూత నా వద్దకు వచ్చి, విశ్వాసుల నాయకుడు నిన్ను పిలిపించారు అని చెప్పారు. కాబట్టి నేను అతనితో పాటు వెళ్ళాను. ఉమర్ ఖర్జూరపు ఆకులతో చేసిన పరుపులేని ఒక మంచం మీద కూర్చొని ఒక తోలుదిండిపై వాలి ఉన్న ప్రదేశంలోకి ప్రవేశించే వరకు నేను ఆయనకు సలాం చేసి కూర్చున్నాను. ఆయన, ఓ మాలిక్, మీ ప్రజలలో కుటుంబాలు ఉన్న కొందరు నా వద్దకు వచ్చారు. వారికి ఒక కానుక ఇవ్వాలని నేను ఆజ్ఞాపించాను. కాబట్టి దానిని తీసుకుని వారికి పంచిపెట్టు అని అన్నారు. నేను, ఓ అమీరుల్ మోమినీన్, మీరు వేరొకరిని అలా చేయమని ఆజ్ఞాపిస్తే బాగుంటుంది అని అన్నాను. ఆయన, ఓ మనిషి, దానిని తీసుకో అని అన్నారు. నేను అక్కడ అతనితో కూర్చొని ఉండగా అతని ద్వారపాలకుడు ఎర్పా వచ్చి, ఉస్మాన్, అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్, అజ్ జుబైర్ మరియు సాద్ బిన్ మిమ్మల్ని చూడడానికి మీ అనుమతి కోరుతున్నారు. నేను వారిని లోపలికి అనుమతించవచ్చా అని అడిగారు. ఉమర్ రజల్లాతలన్హు సరే అన్నారు. కాబట్టి వారిని లోపలికి అనుమతించారు. వారు లోపలికి వచ్చి అతనికి సలాం చేసి కూర్చున్నారు. కొంతసేపటికి ఎర్పా రజల్లాతలన్హు మళ్ళీ వచ్చి, నేను అలీ రజల్లాతలన్హు మరియు అబ్బాస్ రజల్లాతలన్హులను లోపలికి అనుమతించవచ్చా అని అడిగారు. ఉమర్ రజల్లాతలన్హు సరే అన్నారు. కాబట్టి వారిని లోపలికి అనుమతించారు. వారు లోపలికి వచ్చి అతనికి సలాం చేసి కూర్చున్నారు. అప్పుడు అబ్బాస్ రజల్లాతలన్హు, ఓ అమీరుల్ మోమినీన్, నాకు మరియు అతనికి అంటే అలీ రజల్లాతలన్హుకి మధ్య తీర్పు చెప్పండి అన్నారు. అల్లా ప్రవక్త అయిన ఫాయికి ఇచ్చిన బనీ అన్నాదిర్ ఆస్తికి సంబంధించిన తన ప్రవక్త అయిన ఫాయికి ఇచ్చిన బనీ అన్నాదిర్ ఆస్తికి సంబంధించి వారి మధ్య వివాదం తలెత్తింది. ఆ బృందం అంటే ఉస్మాన్ మరియు అతని సహచరులు ఇలా అన్నారు, ఓ అమీరుల్ మోమినీన్, వారి మధ్య తీర్పు చెప్పి ఇద్దరిని ఒకరి నుండి ఒకరిని విడిపించండి. ఉమర్ రజల్లాతలన్హు ఇలా అన్నారు, ఓపిక పట్టండి. ఆకాశాలు భూమి ఉనికిలో ఉన్న అల్లాహ్ అనుమతితోనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారని మీకు తెలుసా? మా అంటే ప్రవక్తల ఆస్తి వారసత్వంగా సంక్రమించదు, మరియు మేము విడిచిపెట్టినదంతా సదక దాన ధర్మం కోసం ఉపయోగించబడుతుంది. మరియు అల్లాహ్ ప్రవక్త మేము అని అనడం ద్వారా తనను తాను ఉద్దేశించారా? ఆ బృందం ఆయన ఇలా అన్నారు అని చెప్పింది. అప్పుడు ఉమర్, అలీ మరియు అబ్బాస్ రజల్లాతలన్హుల వైపు తిరిగి, అల్లా సాక్షిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, అల్లాహ్ ప్రవక్త అలా అన్నారని మీకు తెలుసా అని అడిగారు. వారు ఆయన అలా అన్నారు అని బదులిచ్చారు. అప్పుడు ఉమర్ రజల్లాతలన్హు, సరే, నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడతాను అని అన్నారు. అల్లాహ్ తన ప్రవక్తకు ఈ పై దోపిడీ సొమ్ములో కొంత భాగాన్ని ఒక ప్రత్యేక అనుగ్రహంతో ప్రసాదించారు. దానిని ఆయన మరెవరికి ఇవ్వలేదు. అప్పుడు ఉమర్ రజల్లాతలన్హు ఈ పవిత్ర వచనాలను పఠించారు. వారి నుండి అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు పై దోపిడీ సొమ్ముగా ప్రసాదించిన దానికోసం మీరు అశ్వదళంతో కానీ ఒంటెల దళంతో కానీ దండయాత్ర చేయలేదు. కానీ అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై అధికారాన్ని ఇస్తారు, మరియు అల్లాహ్ అన్నీ చేయగల సమర్థుడు. సూరా తౌబాలో 6వ ఆయత్. ఉమర్ రజల్లాతలన్హు ఇంకా ఇలా అన్నారు, ఈ ఆస్తి ప్రత్యేకంగా అల్లాహ్ ప్రవక్తకు ఇవ్వబడింది, కానీ అల్లాహ్ సాక్షిగా ఆయన దానిని స్వాధీనం చేసుకొని మిమ్మల్ని విడిచిపెట్టలేదు, లేదా మిమ్మల్ని మినహాయించి దానిని తనకే సొంతం చేసుకోలేదు. కానీ ఆయన దానిని మీ అందరికీ ఇచ్చి ఈ ఆస్తి మొత్తం మిగిలే వరకు మీలో పంచిపెట్టారు. అల్లాహ్ ప్రవక్త ఈ ఆస్తి నుండి తన కుటుంబ వార్షిక ఖర్చులను చేసేవారు, మరియు దాని నుండి వచ్చే మిగిలిన ఆదాయాన్ని అల్లాహ్ మార్గం కోసం ఖర్చు చేయడానికి ఉంచుకునేవారు. అల్లాహ్ ప్రవక్త తన జీవితకాలం అంతా ఇలాగే చేస్తూ వచ్చారు. అల్లాహ్ సాక్షిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఈ విషయం తెలుసా? వారు అవునని సమాధానమిచ్చారు. అప్పుడు ఉమర్ రజల్లాతలన్హు అలీ మరియు అబ్బాస్ రజల్లాతలన్హుమాలతో ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఈ విషయం తెలుసా? ఉమర్ రజల్లాతలన్హు ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ తన ప్రవక్తను తన వద్దకు తీసుకున్నప్పుడు
అబూబకర్ రజల్లాహు ఇలా అన్నారు, నేను అల్లా యొక్క ప్రవక్త వారసుడిని, కాబట్టి అబూబకర్ ఆస్తిని స్వాధీనం చేసుకొని అల్లా యొక్క ప్రవక్త ఎలా నిర్వహించేవారో అదేవిధంగా దాన్ని నిర్వహించారు. మరియు అతను సత్యవంతుడు, భక్తిపరుడు మరియు సన్మార్గంలో నడిచేవాడని అల్లాహకు తెలుసు. మరియు అతను ధర్మాన్ని అనుసరించేవాడు. అప్పుడు అల్లాహ్ అబూబకర్ రజల్లాహును తన వద్దకు తీసుకున్నాడు. మరియు నేను అబూబకర్ వారసుడిని అయ్యాను. నా ఖలీఫా పదవీ కాలంలోని మొదటి 2 సంవత్సరాలు ఆ ఆస్తిని నా అధీనంలో ఉంచుకున్నాను. అల్లా యొక్క ప్రవక్త మరియు అబూబకర్ ఎలా నిర్వహించేవారో అదేవిధంగా దానిని నిర్వహించాను. మరియు నేను సత్యవంతుడిని, భక్తిపరుడిని, సన్మార్గంలో నడిచేవాడిని మరియు ధర్మాన్ని అనుసరించేవాడిని అని అల్లాహకు తెలుసు. అప్పుడు మీరిద్దరూ అనగా అలీ మరియు అబ్బాస్ రజియల్లాహు అదే వాదనతో మరియు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ నాతో మాట్లాడడానికి వచ్చారు. ఓ అబ్బాస్, నువ్వు వచ్చావు, నీ మేనల్లుడి ఆస్తిలో మీ వాటా కోసం మీరు నా వద్దకు వచ్చారు. మరియు ఈ వ్యక్తి అంటే అలీ తన తండ్రి ఆస్తిలో తన భార్య వాటా కోసం నా వద్దకు వచ్చాడు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారని నేను మీ ఇద్దరికీ చెప్పాను. మా ఆస్తులు అంటే ప్రవక్తల ఆస్తులు వారసత్వంగా సంక్రమించవు, కానీ మేము విడిచిపెట్టేది సదకా దాన ధర్మాల కోసం ఉపయోగించబడాలి. ఈ ఆస్తిని మీకు అప్పగించడం సరైనదని నేను భావించినప్పుడు నేను మీతో ఇలా అన్నాను, మీరు కోరుకుంటే ఈ ఆస్తిని మీకు అప్పగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక షరతు ఏమిటంటే అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా నిర్వహించేవారో, అబూ బకర్ ఎలా నిర్వహించేవారో మరియు దీనికి బాధ్యత వహించినప్పటి నుండి ఎలా చేశానో అదేవిధంగా మీరు దీనిని నిర్వహిస్తారని అల్లా ప్రమాణం మరియు ఒడంబడిగా తీసుకోవాలి. కాబట్టి మీరిద్దరూ నాతో దాన్ని మాకు అప్పగించండి అని అన్నారు. మరియు ఆ షరతు మీదే నేను దానిని మీకు అప్పగించాను. కాబట్టి అల్లా సాక్షిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను దానిని వారికి ఈ షరతు మీదే అప్పగించానా అని అడిగారు. ఆ బృందం అవును అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ఉమర్ మరియు అలీ మరియు అబ్బాస్ రజియల్లాహుల వైపు తిరిగి, అల్లా సాక్షిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను దానిని మీకు ఈ షరతు మీదే అప్పగించానా అని అడిగారు. వారు అవును అని సమాధానం ఇచ్చారు. ఆయన ఇలా అన్నారు, ఇప్పుడు మీరు వేరొక నిర్ణయం ఇవ్వాలనుకుంటున్నారా? ఎవరి అనుమతితో ఆకాశాలు భూమి ఉన్నాయో ఆ అల్లా సాక్షిగా నేను ఇప్పటికే ఇచ్చిన నిర్ణయం తప్ప మరే ఇతర నిర్ణయాన్ని ఎన్నటికీ ఇవ్వను. ఒకవేళ మీరు దానిని నిర్వహించలేకపోతే దానిని నాకు తిరిగి ఇచ్చేయండి, నేను మీ తరఫున ఆ పనిని చేస్తాను. సంఖ్య 327. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారి కథనం. అబ్దుల్ ఖైస్ తెగ ప్రతినిధులు వచ్చి ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, మేము రబియా తెగకు చెందిన వారము. మీకు మాకు మధ్య ముదర్ తెగకు చెందిన అవిశ్వాసులు అడ్డుగా ఉన్నారు. అందువల్ల మేము పవిత్ర మాసాలలో తప్ప మీ వద్దకు రాలేము. కాబట్టి దయచేసి మాకు కొన్ని సూచనలు జారీ చేయండి. వాటిని మేము మాకు పాటించుకోవడమే కాకుండా మేము వెనక వదిలి వచ్చిన మా ప్రజలను కూడా పాటించమని ఆహ్వానించగలం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నేను మీకు 4 పనులు చేయమని ఆజ్ఞాపిస్తున్నాను మరియు 4 పనులు చేయవద్దని నిషేధిస్తున్నాను. నేను మీకు అల్లాను విశ్వసించమని ఆజ్ఞాపిస్తున్నాను, అంటే అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదని సాక్ష్యం ఇవ్వడం. ప్రవక్త తన చేతితో సూచించారు. నమాజులను సంపూర్ణంగా ఆచరించడం, జకాతును చెల్లించడం, రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం మరియు యుద్ధంలో లభించిన సంపదలో 5వ వంతు అల్లాహకు చెల్లించడం. మరియు నేను మిమ్మల్ని అద్దుబ్బ, అన్నాకిర్, అల్ హంతం మరియు అల్ ముజఫత్ అంటే మద్యపానీయాలు తయారు చేయడానికి ఉపయోగించే పాత్రలు వాడవద్దని నిషేధిస్తున్నాను. మనం 1వ సంపుటిలో హదీస్ నెంబర్ 50లో విపులంగా వచ్చింది, గమనించగలం. హదీస్ 328. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా వారసులు 1 దీనార్ కూడా అంటే నా ఆస్తి నుండి ఏదీ తీసుకోకూడదు. మరియు నా భార్యలు మరియు నా కార్మికుల ఖర్చులను మినహాయించి నేను విడిచిపెట్టినదంతా సదకా అంటే దాన ధర్మాల కోసం ఉపయోగించబడుతుంది. హదీస్ 329. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు మరియు నా ఇంట్లో ఒక అరలో ఉన్న కొంత బార్లీ తప్ప ప్రాణులు తినడానికి ఏమీ లేదు. కాబట్టి నేను దానిని చాలా కాలం పాటు కొలిచి తిన్నాను మరియు కొద్ది కాలం తర్వాత అది అయిపోయింది. సంఖ్య 330. అమర్ బిన్ అల్ హారిస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త తన మరణానంతరం తన బాహువులు ఒక తెల్లని కంచెరగాడిద
మరియు తాను సదకాగా ఇచ్చిన కొంత భూమి తప్ప మరేమీ వదిలి వెళ్ళలేదు. సంఖ్య 331. ఆయిషా రజల్లాతల అన్హా గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క అనారోగ్యం తీవ్రమైనప్పుడు ఆయనకు నా ఇంట్లో చికిత్స చేయడానికి తన భార్యల అనుమతిని కోరారు మరియు వారు ఆయనకు అనుమతించారు. సంఖ్య 332. ఇబ్ను అబూ ములైకా రజల్లాతల అన్హు గారి కథనం ప్రకారం ఆయిషా రజల్లాతల అన్హా ఇలా అన్నారు: నా వంతు వచ్చిన రోజున ప్రవక్త నా ఇంట్లో మరణించారు. ఆ సమయంలో ఆయన నా మెడకు దగ్గరగా నా ఛాతీపై వాలి ఉన్నారు మరియు అల్లాహ్ నా లాలాజలాన్ని ఆయన లాలాజలంతో కలిపాడు. ఆయిషా రజల్లాతల అన్హా ఇంకా ఇలా అన్నారు: అబ్దుర్ రెహమాన్ ఒక సివాకుతో వచ్చారు. ప్రవక్త గారు దాన్ని ఉపయోగించలేనంత బలహీనంగా ఉన్నారు కాబట్టి నేను దానిని తీసుకొని నమిలి ఆ తర్వాత ఆయనకు ఇచ్చాను మరియు ఆయన దానితో తన దంతాలను శుభ్రం చేసుకున్నారు. సంఖ్య 333. సఫియా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం రంజాన్ చివరి 10 రోజులలో ప్రవక్త గారు ఎతికాఫ్ అనగా మసీదులలో ఏకాంతవాసంలో ఉన్నప్పుడు ఆమె ఆయన్ను చూడడానికి వచ్చింది. ఆమె తిరిగి వెళ్ళడానికి లేచినప్పుడు ప్రవక్త గారు కూడా ఆమెతో పాటు లేచి ఆమెకు తోడుగా వెళ్ళారు. ఆయన మసీదు ద్వారం దగ్గర ప్రవక్త గారి భార్య అయిన ఉమ్మ సలమా గారి ఇంటి తలుపు వద్దకు చేరుకున్నప్పుడు ఇద్దరు అన్సారీ పురుషులు వారిని దాటి వెళ్ళి ప్రవక్త గారికి వందనం చేసి వెళ్ళిపోయారు. ప్రవక్త గారు వారిని ఉద్దేశించి, తొందరపడకండి, ఆమె నా భార్య అని అన్నారు. అందుకు వారు, అల్లాహ్ సుబహానల్లాహ్, ఓ ప్రవక్త, మీరు ఏ అనుమానానికి అతీతులు అని అన్నారు. ఆయన మాట వారికి కఠినంగా అనిపించింది. అప్పుడు ప్రవక్త గారు, శైతాన్ తిరుగుతూ ఉంటాడు అని అన్నారు. ఒక వ్యక్తి యొక్క మనసు అతని శరీరంలో రక్తం చేసే విధంగానే పనిచేస్తుంది. శైతాన్ మీ మనస్సులలో కొన్ని చెడు ఆలోచనలను చొప్పించవచ్చని నేను భయపడ్డాను. సంఖ్య 334. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. ఒకసారి నేను హఫ్సా ఇంట్లో పై అంతస్తుకు వెళ్ళినప్పుడు ప్రవక్త కిబ్లాకు వైపు చూపి షామ్ వైపు ముఖం చేసి మల విసర్జన చేయడం చూశాను. సంఖ్య 335. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. అల్లా యొక్క ప్రవక్త ఆమె హుజ్రాలో అనగా ఆమె నివాస స్థలంలో సూర్యుడు ఇంకా ప్రకాశిస్తున్నప్పుడే అసర్ నమాజ్ చేసేవారు. సంఖ్య 336. అబ్దుల్లా రజియల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త నిలబడి ఒక ఉపన్యాసం ఇచ్చారు మరియు ఆయిషా రజియల్లాహు అన్హా ఇంటి వైపు చూపిస్తూ అనగా తూర్పు వైపు అతను 3 సార్లు ఇలా అన్నారు: ఇక్కడ నుండి విపత్తు వస్తుంది మరియు శైతాన్ తల యొక్క పార్శ్వం బయటకు వచ్చే చోట నుండి అనగా తూర్పు నుండి. సంఖ్య 337. అమ్రా బిన్ అబ్దుర్ రెహమాన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారి భార్య అయిన ఆయిషా రజియల్లాహు అన్హా ఆమెతో ఇలా అన్నారు: ఒకసారి అల్లాహ్ యొక్క ప్రవక్త ఆమెతో ఉన్నప్పుడు హఫ్సా రజియల్లాహు అన్హా ఇంటిలోకి ప్రవేశించడానికి ఎవరో అనుమతి అడగడం ఆమె విన్నది. ఆమె ఇలా అంది: ప్రవక్త, ఈ వ్యక్తి మీ ఇంటిలోకి ప్రవేశించడానికి అనుమతి అడుగుతున్నారు. అల్లా యొక్క ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు: అతను ఫలానా వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. అనగా హఫ్సా యొక్క పెంపుడు మామ. ఏమిటి? రక్త సంబంధాల కారణంగా ఇది చట్ట విరుద్ధం అవుతుంది. అలాగే సంబంధిత పెంపుడు సంబంధాల కారణంగా ఇది చట్ట విరుద్ధం అవుతుంది. సంఖ్య 338. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ బకర్ ఖలీఫా అయినప్పుడు అతను ఇతడిని బహ్రెయిన్కు పంపి ఇతడి కోసం ఈ లేఖ రాసి దానిపై ప్రవక్త ఉంగరంతో ముద్ర వేశారు. ఆ ఉంగరంపై 3 పంక్తులు చెక్కబడి ఉన్నాయి. ఆ పదం ముహమ్మద్ ఒక పంక్తిలో, ప్రవక్త మరొక పంక్తిలో మరియు అల్లాహ్ 3వ పంక్తిలో ఉన్నాయి. హదీసు 339. ఈసా బిన్ తహమాన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అనస్ రజియల్లాహు అన్హు మా వద్దకు వెంట్రుకలు లేని తోలు పట్టీల ముక్కలున్న 2 పాత తోలు బూట్లను తీసుకువచ్చారు. తర్వాత సాబిత్ బిన్ అల్ బనానీ నాతో ఇలా చెప్పారు: అవి ప్రవక్త గారి బూట్లు అని అనస్ రజియల్లాహు అన్హు గారు చెప్పారట. హదీస్ 340. అబూ బుర్దా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు అన్హా మా వద్దకు కుట్లు వేసిన ఉన్ని లెన్ వస్త్రాన్ని తీసుకొచ్చి ఇలా అన్నారు: యాదృచ్ఛికంగా అల్లా ప్రవక్త దీనిని ధరించి ఉండగా వారి ఆత్మ తీసుకోబడినది. అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: ఆయిషా రజియల్లాహు అన్హా మా వద్దకు యమనీయులు తయారు చేసే వాటి లాంటి ఒక మందపాటి నడుము దుప్పటిని మరియు అల్ ములాబదా అని పిలువబడే రకానికి చెందిన ఒక వస్త్రాన్ని కూడా తీసుకువచ్చారు.
హదీస్ 341 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పానపాత్ర పగిలినప్పుడు ఆయన పగులుకు ఒక వెండి తీగను బిగించారు. హదీస్ ఉపకథకురు హాసిం ఇలా అన్నారు, నేను ఆ పానపాత్రను చూసి దానిలో నీటిని త్రాగాను. హదీస్ 342 అలీ బిన్ అల్ హుసైన్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం హుసైన్ బిన్ అలీ రజల్లాహు అన్హు అమరత్వం పొందిన తర్వాత యజీద్ బిన్ ముఆవియా నుండి తిరిగి వచ్చిన వారు మదీనాకు చేరుకున్నప్పుడు అల్ మిస్వార్ బిన్ మక్రమా ఆయనను కలుసుకొని, మీకు ఏదైనా అవసరం ఉందా, నన్ను తీర్చమని మీరు ఆజ్ఞాపించగలరా అని అడిగారు. అలీ రజల్లాహు అన్హు లేదు అని అన్నారు. అల్ మిస్వార్, మీరు అల్లాహ్ ప్రవక్త యొక్క ఖడ్గాన్ని నాకు ఇస్తారా, ఎందుకంటే ప్రజలు దానిని మీ నుండి బలవంతంగా లాక్కుంటారేమోనని నేను భయపడుతున్నాను అని అడిగారు. అల్లాహ్ సాక్షిగా మీరు దానిని నాకు ఇస్తే నేను చనిపోయే వరకు వారు దానిని ఎప్పటికీ తీసుకోలేరు. అలీ బిన్ అబూ తాలిబ్ ఫాతిమా రజల్లాహు అన్హుతో పాటు అబీజహల్ కుమార్తె కూడా తన భార్యగా కోరినప్పుడు నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉపన్యాస వేదికపై నుండి ప్రజల ముందు ఈ విషయమై ప్రసంగిస్తుండగా విన్నాను. అప్పటికి నేను యుక్త వయస్సుకు చేరుకున్నాను. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఫాతిమా నా కుమార్తె మరియు అసూయ కారణంగా ఆమె తన ధర్మంలో పరీక్షలకు గురవుతుందేమోనని నేను భయపడుతున్నాను. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ షమ్స్ గోత్రానికి చెందిన తన అల్లులతో ఒకరిని ప్రస్తావించి అతన్ని ఒక మంచి అల్లుడిగా ప్రశంసిస్తూ, అతను చెప్పినదంతా నిజమే మరియు అతను నాకు వాగ్దానం చేసి దానిని నెరవేర్చారు అని అన్నారు. నేను చట్టబద్ధమైన దానిని చట్ట విరుద్ధం చేయను, అలాగే చట్ట విరుద్ధమైన దానిని చట్టబద్ధం చేయను. కానీ అల్లా సాక్షిగా అల్లాహ్ ప్రవక్త కుమార్తె మరియు అల్లా శత్రువు అనగా అబూజహల్ కుమార్తె ఒకే వ్యక్తికి భార్యలుగా ఎన్నటికీ కలవలేరు. సంపుటి 5లో హదీస్ నెంబర్ 76లో మనం ఈ హదీస్ గురించి మరింత విపులంగా పరిశీలిస్తాం. హనఫియా కథనం ప్రకారం అలీ గారు ఉస్మాన్ గురించి ఏమైనా చెడుగా మాట్లాడి ఉంటే కొంతమంది వ్యక్తులు ఆయన వద్దకు వచ్చి ఉస్మాన్ యొక్క జకాత్ అధికారుల గురించి ఫిర్యాదు చేసిన రోజును ఆయన ప్రస్తావించి ఉండేవారు. అప్పుడు అలీ రజల్లాహు అన్హు నాతో ఇలా అన్నారు, ఉస్మాన్ రజల్లాహు అన్హు వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా చెప్పు, ఈ పత్రంలో అల్లాహ్ ప్రవక్త యొక్క సదకాను ఖర్చు చేసే నియమాలున్నాయి, కాబట్టి నీ జకాత్ అధికారులను దాని ప్రకారం నడుచుకోమని ఆదేశించు. నేను ఆ పత్రాన్ని ఉస్మాన్ వద్దకు తీసుకెళ్లాను. ఉస్మాన్ రజల్లాహు అన్హు దీనిని తీసుకువెళ్ళు, ఎందుకంటే మనకు దీని అవసరం లేదు అని అన్నారు. నేను దానితో అలీ రజల్లాహు అన్హు వద్దకు వచ్చి ఆ విషయం ఆయనకు తెలియజేశాను. ఆయన నువ్వు దానిని ఎక్కడ నుండి తీసుకున్నావో అక్కడే తిరిగి పెట్టు అని అన్నారు. ముహమ్మద్ బిన్ సుఖా కథనం ప్రకారం ముందిర్ తూజీ ఇబ్న్ హనఫియా గారు చెప్పగా నేను విన్నాను. ఆయన ఇలా అన్నారు, మా నాన్నగారు నన్ను పంపి ఈ ఉత్తరాన్ని ఉస్మాన్ రజల్లాహు అన్హు వద్దకు తీసుకెళ్ళు, ఎందుకంటే ఇందులో సదకాకు సంబంధించిన ప్రవక్త గారి ఆదేశాలు ఉన్నాయి అని చెప్పారు. సంఖ్య 344 అలీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఫాతిమా చేతి తిరగలి మరియు పిండి రుబ్బడం వలన తాను పడిన బాధల గురించి ఫిర్యాదు చేస్తుండగా దోపిడీ సొమ్ములోని కొంతమంది బానిస స్త్రీలను అల్లాహ్ ప్రవక్త వద్దకు తీసుకొచ్చారన్న వార్త ఆమెకు తెలిసింది. ఆమె ఒక దాసి కోసం ఆయన వద్దకు వెళ్ళింది, కానీ ఆమె దొరకలేదు మరియు తన అవసరాన్ని ఆయిషా రజల్లాహు అన్హాకు చెప్పింది. ప్రవక్త గారు వచ్చినప్పుడు ఆయిషా ఆయనకు ఆ విషయం తెలియజేసింది. మేము మా పడకలపై వెళ్ళిన తర్వాత ప్రవక్త గారు మా ఇంటికి వచ్చారు. ప్రవక్తను చూడగానే మేము లేవబోతుండగా ఆయన మీ స్థానాల్లోనే ఉండండి అన్నారు. నా ఛాతీపై ప్రవక్త పాదాల చల్లదనాన్ని నేను అనుభవించాను. అప్పుడు ఆయన, మీరు నన్ను అడగని దానికంటే ఉత్తమమైన ఒక విషయం నేను మీకు చెప్పనా, మీరు మీ పడకల వద్దకు వెళ్ళినప్పుడు అల్లాహు అక్బర్ అని 34 సార్లు, అల్హమ్దులిల్లాహ్ అని 33 సార్లు, సుబ్హాన్ అల్లాహ్ అని 33 సార్లు పఠించండి. మీరు కోరిన దానికంటే మీకు ఉత్తమమైనది ఇది, మీరు కోరిన దానికంటే ఉత్తమమైనది అన్నారు. సంఖ్య 345 జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం. మాలో ఒక వ్యక్తికి ఒక కుమారుడు జన్మించాడు. అతను అల్ కాసిం అని పేరు పెట్టారు. దానిపై అన్సార్లు ఆ వ్యక్తితో ఇలా అన్నారు, మేము నిన్ను అబూ అల్ కాసిం అని ఎన్నటికీ పిలవము మరియు ఈ పుణ్యనామంతో నిన్ను ఎన్నటికీ సంతోషపెట్టాం. అప్పుడు అతను ప్రవక్త వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, నాకు ఒక కుమారుడు జన్మించారు, అతనికి నేను అల్ కాసిం అని పెట్టాను.
అప్పుడు అన్సార్లు, మేము నిన్ను అబూ అల్ కాసిం అని ఎన్నటికీ పిలవము, మరియు ఈ నామంతో నిన్ను ఎన్నటికీ సంతోషపెట్టము అని అన్నారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అన్సార్లు మంచి పని చేశారు. నా పేరుతో పిలుచుకో, కానీ నా పుణ్య పేరుతో పిలుచుకోవద్దు, ఎందుకంటే నేను కాసింను. సంఖ్య 345. జాబిర్ బిన్ అబ్దుల్లా అల్ అన్సారీ రజల్లాహు గారి కథనం. మాలో ఒక వ్యక్తికి ఒక కుమారుడు జన్మించారు. అతనికి అల్ కాసిం అని పేరు పెట్టారు. దానిపై అన్సార్లు ఆ వ్యక్తితో ఇలా అన్నారు, మేము నిన్ను అబూ అల్ కాసిం అని ఎన్నటికీ పిలవం, మరియు ఈ పుణ్యనామంతో నిన్ను ఎన్నటికీ సంతోషపెట్టాం. అప్పుడు అతను ప్రవక్త వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, నాకు కుమారుడు జన్మించారు, అతనికి నేను అల్ కాసిం అని పేరు పెట్టాను. అప్పుడు అన్సార్లు, మేము నిన్ను అబూ అల్ కాసిం అని ఎన్నటికీ పిలవము, మరియు ఈ నామము నిన్ను ఎన్నటికీ సంతోషపెట్టము అని అన్నారు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు, అన్సార్లు మంచి పని చేశారు. నా పేరుతో పిలుచుకో, కానీ నా పుణ్యతో పిలుచుకోవద్దు, ఎందుకంటే నేను కాసింను. సంఖ్య 346. ముహావియా రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహ్ ఎవరికైనా మేలు చేయాలనుకుంటే వారికి ధర్మాన్ని అంటే ఇస్లాంను అర్థమయ్యేలా చేస్తారు. అల్లా దూత, నేను అల్ కాసిం అంటే పంపిణీదారుడు. అల్లా ఆజ్ఞ వచ్చే వరకు ఈ ముస్లిం జాతి తమ ప్రత్యర్థులపై విజయం సాధిస్తూనే ఉంటుంది, అప్పటికీ వారు విజయంతోనే ఉంటారు. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నేను మీకు ఏది ఇవ్వను, ఏదీ నిలిపివేయను, నేను కేవలం ఒక పంపిణీదారుడిని అంటే కాసిం, మరియు నాకు ఆజ్ఞాపించినట్లుగా ఇస్తాను. సంఖ్య 347. కౌలా అల్ అన్సారియా కథనం ప్రకారం అల్లా ప్రవక్త ఇలా అన్నారు అనగా నేను విన్నాను, కొంతమంది అల్లా సంపదను అనగా ముస్లింల సంపదను అన్యాయంగా ఖర్చు చేస్తారు. అటువంటి వారు పునరుత్థాన దినాన్ని నరకాగ్నిలో వేయబడతారు. హదీస్ 348. ఉర్వా బిన్ బారికీ రజల్లాహు గారి కథనం. ప్రవక్త ఇలా అన్నారు, గుర్రాలు ఎల్లప్పుడూ మేలుకు మూలం, అనగా పరలోకంలో ప్రతిఫలాలు మరియు పునరుత్థాన దినం వరకు లభించే సంపదకు. హదీస్ 349. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, కుస్రు నాశనమైనప్పుడు అతని తర్వాత మరొక కుస్రు ఉండరు, మరియు సీజర్ నాశనమైనప్పుడు అతని తర్వాత మరొక సీజర్ ఉండరు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి, మీరు వారి సంపదను అల్లా మార్గంలో ఖర్చు చేస్తారు. హదీస్ 350. జాబీర్ బిన్ సమురా రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ఇలా అన్నారు, కుస్రు నాశనమైనప్పుడు అతని తర్వాత మరొక కుస్రు ఉండరు, మరియు సీజర్ నాశనమైనప్పుడు అతని తర్వాత మరొక సీజర్ ఉండరు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయనే సాక్షిగా, మీరు వారి సంపదలను అల్లా మార్గంలో ఖర్చు చేస్తారు. హదీస్ 351. జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ఇలా అన్నారు, దోపిడీ సంపద నాకు చట్టబద్ధం చేయబడింది. యుద్ధ సంపద. హదీస్ 352. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఎవరైతే తన మార్గంలో కృషి చేస్తారో మరియు అతని ప్రయాణానికి ప్రేరణ కేవలం ఆయన మార్గంలో జిహాద్ చేయడం మరియు ఆయన వాక్యంపై విశ్వాసం మాత్రమేనో అటువంటి వ్యక్తికి అల్లాహ్ హామీ ఇస్తున్నారు, ఒకవేళ అమరుడైతే ఆయన అతడిని స్వర్గంలోకి ప్రవేశింపజేస్తారు, లేదా అతను పొందిన ప్రతిఫలం మరియు సంపదతో పాటు ఎక్కడి నుండి వచ్చాడో ఆ నివాస స్థానానికే తిరిగి తీసుకువస్తారు. హదీస్ 353. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్తలలో ఒక ప్రవక్త ఒక పవిత్ర సైనిక దండయాత్రను చేపట్టారు. అందులో ఆయన తన అనుచరులతో ఇలా అన్నారు, ఎవరైనా ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆ వివాహాన్ని సంపూర్ణం చేయాలనుకొని ఇంకా చేయని పక్షంలో నాతో రాకూడదు. అలాగే ఇల్లు కట్టుకొని దాని పైకప్పు పూర్తి చేయని వ్యక్తి కూడా రాకూడదు. గొర్రెలు లేదా ఆడవంటలు ఉండి వాటి పిల్లల జననం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి కూడా రాకూడదు. కాబట్టి ఆ ప్రవక్త ఆ దండయాత్రను చేపట్టారు. ఆయన అసర్ నమాజ్ సమయానికి లేదా దాదాపు ఆ సమయంలో ఆ పట్టణానికి చేరుకున్నప్పుడు ఆయన సూర్యునితో ఇలా అన్నారు, ఓ శంష్ అంటే ఓ సూర్యుడు, నీవు అల్లా ఆజ్ఞకు లోబడి ఉన్నావు, నేను అల్లా ఆజ్ఞకు లోబడి ఉన్నాను. ఓ అల్లా, దానిని అంటే సూర్యుని అస్తమించకుండా ఆపు. అల్లా అతనికి విజయాన్ని ప్రసాదించే వరకు అది ఆపబడింది. అప్పుడు అతను దోపిడీ సొమ్మును సేకరించాడు. దానిని కాల్చడానికి అగ్ని వచ్చింది, కానీ అది దానిని కాల్చలేదు. అతను తన మనుషులతో ఇలా అన్నారు, మీలో కొందరు దోపిడీ సొమ్ము నుండి కొంత దొంగలించారు, కాబట్టి ప్రతి తెగ నుండి ఒక వ్యక్తి నాతో కరచాలనం చేసి విధేయత ప్రమాణం చేయాలి. వారు అలాగే చేశారు, మరియు ఒక వ్యక్తి చెయ్యి
వారి ప్రవక్త చేతిపై ఇరుక్కుపోయింది. అప్పుడు ప్రవక్త ఆ వ్యక్తితో ఇలా అన్నారు, ఈ దొంగతనం మీ ప్రజలే చేశారు. కాబట్టి మీ తెగలోని వారందరూ నాతో కరచాలనం చేసి విధేయత ప్రమాణం చేయాలి. 2 లేదా 3 మనుషుల చేతులు ప్రవక్త వారి చేతిపై ఇరుక్కుపోయాయి. మరియు అతను, మీరు దొంగతనం చేశారు అని అన్నారు. అప్పుడు వారు ఆవు తల లాంటి బంగారు తలను తీసుకువచ్చి అక్కడ ఉంచారు. మరియు అగ్ని వచ్చి ఆ దోపిడీ సొమ్మును దహించి వేసింది. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, అప్పుడు అల్లా మా బలహీనతను మరియు అసమర్థతను చూశారు. కాబట్టి ఆయన మాకు దోపిడీ సొమ్మును చట్టబద్ధం చేశారు. హదీస్ 354. అస్లాం రజల్లాహు అన్హు గారి కథనం. ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఇంకా ఉనికిలోకి రాని ఆ ముస్లింలు లేకపోయి ఉంటే ప్రవక్త ఖైబర్ భూమిని పంపిణీ చేసినట్లుగా నేను జయించిన ప్రతి పట్టణం యొక్క భూమిని యోధుల మధ్య పంపిణీ చేసి ఉండేవాడిని. హదీస్ 355. అబూ మూసా అల్ అషరీ కథనం. ఒక బెదూయిన్ ప్రవక్తను ఇలా అడిగారు, ఒక వ్యక్తి దోపిడీ కోసం పోరాడవచ్చు, మరొకరు ప్రజలచే ప్రశంసించబడటానికి పోరాడవచ్చు, ఇంకొకరు తన హోదాను అంటే తన వీరత్వాన్ని ప్రదర్శించడానికి పోరాడవచ్చు. వీరిలో ఎవరు అల్లా మార్గంలో పోరాడినట్లుగా పరిగణించబడతారు. దానికి ప్రవక్త ఇలా అన్నారు, ఎవరైతే అల్లాహ్ వాక్యం అంటే ఇస్లాం శ్రేష్టమైనదిగా ఉండాలని పోరాడతారో అతను అల్లా మార్గంలో పోరాడినట్లే. హదీస్ 356. అబ్దుల్లా బిన్ అబూ ములైకా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం బంగారు గుండీలు గల కొన్ని పట్టు అంగారకాణాలు ప్రవక్త గారికి బహుకరించబడ్డాయి. ఆయన వాటిని తన సహచరులకు పంచిపెట్టి ఒకటి మకరమా బిన్ నౌఫల్ కోసం ఉంచారు. ఆ తర్వాత మకరమా తన కుమారుడైన అల్ మిష్వార్ బిన్ మక్రమాతో కలిసి వచ్చి ద్వారం వద్ద నిలబడి తన కుమారునితో ఇలా అన్నారు, ఆయనను అనగా ప్రవక్త గారిని నా వద్దకు పిలువు. ప్రవక్త గారు అతని స్వరం విని ఒక పట్టు అంగారు కానాను తీసుకుని అతనికి ఇచ్చి ఆ బంగారు గుండీలను అతని ముందు ఉంచి ఇలా అన్నారు, ఓ అబూ అల్ మిస్వార్, నేను దీనిని నీకోసమే పక్కన పెట్టాను. ఓ అబూ అల్ మిస్వార్, నేను నీకోసమే దీనిని పక్కన పెట్టాను. మక్రమా కోపిష్టి మనిషి. సంఖ్య 357. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త బనీ కురైజా మరియు బనీ అన్నాదిర్ తెగలను జయించేంత వరకు ప్రజలు తమ ఖర్జూరపు చెట్లలో కొన్నిటిని ఆయనకు బహుమతిగా ఇచ్చేవారు. ఆ తర్వాత ఆయన వారి మేలుకు ప్రతిఫలంగా తిరిగి ఇవ్వడం ప్రారంభించారు. సంఖ్య 358. అబ్దుల్లా బిన్ అజుబైర్ కథనం ప్రకారం అల్ జమల్ యుద్ధ సమయంలో అజుబైర్ లేచినప్పుడు ఆయన నన్ను పిలిచారు. నేను ఆయన పక్కన నిలబడ్డాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, ఓ నా కుమారుడా, ఈనాడు మనిషి గాని అణచివేతదారుడుగానో లేక అణచివేయబడిన వాడిగానో మరణిస్తాడు. నేను మాత్రం అణచివేయబడిన వాడిగా మరణిస్తానని నాకు అనిపిస్తోంది. నాకున్న అతిపెద్ద చింత నా అప్పులే. మనం ఆ అప్పులను తీర్చిన తర్వాత మన సంపదలో మనకు ఇంకా ఏమైనా మిగులుతుందని నీవు భావిస్తున్నావా? అజుబైర్ ఇంకా ఇలా జోడించారు, ఓ నా కుమారుడా, మన ఆస్తిని విక్రయించి నా అప్పులను తీర్చివేయి. ఆ తర్వాత అజుబైర్ తన ఆస్తిలో 3వ వంతును వీలునామా చేశారు. అలాగే ఆ 3వ వంతులోనూ మరో 3వ వంతును తన కుమారులకు అంటే అబ్దుల్లా కుమారులకు వీలునామా చేశారు. ఆయన ఇలా అన్నారు, ఆ 3వ వంతులోనూ ఒక 3వ వంతు అప్పులు తీర్చిన తర్వాత కనుక ఏదైనా ఆస్తి మిగిలితే మిగిలిన దానిలో 3వ వంతుకు సంబంధించిన ఆ 3వ వంతును నీ కుమారులకు ఇవ్వాలి. హిషామ్ అనే ఉపవాక్యాత ఇలా జోడించారు, అబ్దుల్లా కుమారులలో కొందరు అజుబైర్ కుమారులతో సమాన వయస్సు గలవారు. ఉదాహరణకు హుబైబ్ మరియు అబ్బాస్. ఆ సమయంలో అబ్దుల్లాకు 9 మంది కుమారులు మరియు 9 మంది కుమార్తెలు ఉన్నారు. వాక్యాత అబ్దుల్లా రజల్లాహు అన్హు ఇలా జోడించారు, మా నాన్న జుబైర్ తన అప్పుల గురించి నా దృష్టికి తీసుకొస్తూ, ఒకవేళ నువ్వు అప్పులలో కొంత భాగం చెల్లించడంలో విఫలమైతే నీకు సహాయం చేయమని మా ప్రభువును వేడుకో అని చెప్పేవారు. అల్లా సాక్షిగా నేను, ఓ తండ్రి, నీ ప్రభు ఎవరు అని అడిగేంత వరకు ఆయన మాట్లాడటం నాకు బోధపడలేదు. ఆయన అల్లాహ్ నా ప్రభు అని జవాబిచ్చారు. అల్లా సాక్షిగా ఆయన అప్పుల విషయంలో నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఎదురైనా నేను అజుబైర్ ప్రభువా, ఆయన తరపున ఈ అప్పులు తీర్చండి అని వేడుకునేవాడిని, మరియు అల్లా దానిని తీర్చడానికి నాకు సహాయం చేసేవారు. అజుబైర్ ఏ లేదా దిర్హం వదలకుండా అమరుడయ్యారు. కానీ 2 భూభాగాలను వదిలి వెళ్ళాడు. వాటిలో ఒకటి అల్ షుబా మరియు మదీనాలోని 11 ఇళ్ళు, బస్రాలో 2, కూఫాలో 1 మరియు ఈజిప్ట్లో 1 ఉన్నాయి. నిజానికి అతను పడిన అప్పుకు మూలం ఏమిటంటే, ఎవరైనా అతని వద్ద జమ చేయడానికి కొంత డబ్బు తీసుకువస్తే అజుబైర్ రజల్లాహు అన్హు ఇలా అనేవాడు, లేదు, నేను దానిని నమ్మకంగా ఉంచుకోను, కానీ నేను దానిని అప్పుగా తీసుకుంటాను, ఎందుకంటే అది పోతుందేమోనని నాకు భయం. అజుబైర్ ఎన్నడూ ఖరాజ్ గవర్నర్గా కానీ
పన్ను వసూలుదారుగా కానీ లేదా అలాంటి మరే ఇతర పదవిలో నియమించబడలేదు. కానీ అతను ప్రవక్త అబూ బకర్, ఉమర్ మరియు ఉస్మాన్ రజల్లాహు అన్హులతో కలిసి పాల్గొన్న పవిత్ర యుద్ధంలో గెలుచుకున్న సంపద నుండి తన సంపదను సేకరించారు. అబ్దుల్లా బిన్ అజ్జుబైర్ ఇలా జోడించారు, నేను అతని అప్పును లెక్కించినప్పుడు అది 2,200,000 అని తేలింది. ఉపవాక్యత ఇలా జోడించారు, హకీం బిన్ హిజాం అబ్దుల్లా బిన్ జుబైర్ను కలిసి అడిగారు, ఓ నా మేనలుడా, నా సోదరుని అప్పు ఎంత? అబ్దుల్లా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి ఇలా అన్నారు, 1,00,000 అని హకీం అన్నారు. అల్లా సాక్షిగా నీ ఆస్తి ఆ మొత్తానికి సరిపోతుందని నేను అనుకోను. దానికి అబ్దుల్లా అతనితో ఇలా అన్నారు, ఒకవేళ ఆ మొత్తం 2,200,000 అయితే? హకీం ఇలా అన్నారు, నువ్వు ఆ మొత్తం చెల్లించగలవని నేను అనుకోను. కాబట్టి ఒకవేళ నువ్వు ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లించలేకపోతే నేను నీకు సహాయం చేస్తాను. ఆ జుబైర్ అప్పటికే అల్ షుబాను 1,70,000కు కొనుగోలు చేసి ఉన్నాడు. అబ్దుల్లా దానిని 1,600,000కు విక్రయించారు. ఆ తర్వాత అతను ప్రజలను పిలిచి ఇలా ప్రకటించారు, ఆ జుబైర్ నుండి ఎవరైనా డబ్బు బాకీ పొందాల్సి ఉంటే వారు అల్ జుబాలో ఉన్న మా వద్దకు రావాలి. అప్పుడు అబ్దుల్లా బిన్ జాఫర్ అతని వద్దకు వచ్చారు. ఆ జుబైర్ అతనికి 400,000 బాకీ ఉన్నారు. అతను అబ్దుల్లా బిన్ జుబైర్తో ఇలా అన్నారు, నీకు ఇష్టమైతే నేను ఈ బాకీని మాఫీ చేస్తాను. అబ్దుల్లా బిన్ జుబైర్ ఇలా అన్నారు, వద్దు. అప్పుడు ఇబ్నే జాఫర్ ఇలా అన్నారు, నీకు ఇష్టమైతే ఇతర బాకీల చెల్లింపును వాయిదా వేస్తున్నట్లుగానే ఈ చెల్లింపును కూడా వాయిదా వేసుకోవచ్చు. ఇబ్నే జుబైర్ ఇలా అన్నారు, వద్దు. అబ్దుల్లా బిన్ జాఫర్ ఇలా అన్నారు, నాకు ఆ భూమిలో కొంత భాగాన్ని ఇవ్వు. అబ్దుల్లా బిన్ జుబైర్ ఇలా అన్నారు, ఈ స్థలం నుండి ఆ స్థలం వరకు విస్తరించి ఉన్న భూమి నీదే. అలా అబ్దుల్లా బిన్ జుబైర్ ఆ ఆస్తిలో కొంత భాగాన్ని ఇళ్లతో సహా విక్రయించి బాకీలన్నింటినీ పూర్తిగా తీర్చేశారు. ఆ భూమిలో అంటే అల్ షుబాలో 4.5 వాటాను మాత్రం తన వద్దనే ఉంచుకున్నారు. ఆ తర్వాత అతను ముఆవియా వద్దకు వెళ్ళారు. అప్పటికి అమర్ బిన్ ఉస్మాన్, అల్ ముందిర్ బిన్ జుబైర్ మరియు ఇబ్ను జమాలు అతనితో పాటు కలిసి కూర్చొని ఉన్నారు. ముఆవియా ఇలా అడిగారు, అషుబా విలువను నువ్వు ఎంత అంచనా వేశావు? అతను ఇలా అన్నారు, ప్రతి వాటాకు 1,00,000 చొప్పున. ముఆవియా ఇలా అడిగారు, ఇంకా ఎన్ని వాటాలు మిగిలి ఉన్నాయి? అబ్దుల్లా గారు ఇలా బదిలిచ్చారు, 4.5 వాటాలు. అల్ ముందిర్ బిన్ జుబైర్ ఇలా అన్నారు, నేను ఒక వాటాను 1,00,000కు కొనాలనుకుంటున్నాను. అమర్ బిన్ ఉస్మాన్ ఇలా అన్నారు, నేను ఒక వాటాను 1,00,000కు కొనాలనుకుంటున్నాను. ఇబ్ని జమా ఇలా అన్నారు, నేను ఒక వాటాను 1,00,000కు కొనాలనుకుంటున్నాను. ముఆవియా ఇలా అడిగారు, ఇప్పుడు ఇంకా ఎంత మిగిలింది? అబ్దుల్లా గారు ఇలా బదిలిచ్చారు, 1.5 వాటాలు. ముఆవియా ఇలా అన్నారు, నేను దానిని 1,50,000కు కొనాలనుకుంటున్నాను. అబ్దుల్లా కూడా తన వాటాను 6,00,000కు ముఆవియాకు విక్రయించారు. ఇబ్ను జుబైర్ అప్పులన్నింటినీ తీర్చివేసిన తర్వాత జుబైర్ కుమారులు ఆయనతో ఇలా అన్నారు, మా వారసత్వ సంపదను మా మధ్య పంపిణీ చేయండి. అప్పుడు ఆయన ఇలా అన్నారు, లేదు, అల్లా సాక్షిగా నేను దానిని మీ మధ్య పంపిణీ చేయను. జుబైర్ వద్ద ఎవరికైతే ధనపరమైన బాకీలు ఉన్నాయో వారు వచ్చి ఆ అప్పులను స్వీకరించేలా వరుసగా 4 హజ్ కాలాలలో నేను బహిరంగంగా చాటింపు వేసేంత వరకు నేను దీనిని పంపిణీ చేయను. కాబట్టి అతను ప్రతి హజ్ కాలంలో ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ప్రారంభించారు. మరియు 4 సంవత్సరాలు గడిచిన తర్వాత అతను తన వారసత్వాన్ని వారసులకు పంచిపెట్టారు. జుబైర్కు 4 భార్యలు ఉండేవారు మరియు వీల్నామా ప్రకారం అతని ఆస్తిలో 3వ వంతు మినహాయించి తర్వాత అతని భార్యలో ప్రతి ఒక్కరూ 1,200,000 అందుకున్నారు. కాబట్టి అతని ఆస్తి మొత్తం 50,200,000. సంఖ్య 359. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉస్మాన్ బద్ర్ యుద్ధంలో చేరలేదు. ఎందుకంటే అతను అల్లా ప్రవక్త కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకున్నారు మరియు ఆమె అనారోగ్యంతో ఉంది. కాబట్టి ప్రవక్త అతనితో ఇలా అన్నారు, బద్ర్ యుద్ధంలో పాల్గొనే వారికి లభించే ప్రతిఫలం మరియు వాటా వంటి ప్రతిఫలం మరియు వాటా యుద్ధ సంపద నుండి నీకు లభిస్తుంది. సంఖ్య 360. మర్వాన్ బిన్ అల్ హకీం మరియు మిస్వార్ బిన్ మక్రమా రజల్లాహు అన్హుల కథనం ప్రకారం హవాజిన్ ప్రతినిధి బృందం ఇస్లాంను స్వీకరించిన తర్వాత అల్లా ప్రవక్త వద్దకు వచ్చి తమ ఆస్తులను మరియు యుద్ధ ఖైదీలను తిరిగి ఇవ్వమని అభ్యర్థించినప్పుడు అల్లా ప్రవక్త ఇలా అన్నారు, నాకు అత్యంత సత్యమైన మాటే ఉత్తమమైనది. కాబట్టి మీరు ఈ రెండిటిలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు, యుద్ధ ఖైదీలు లేదా సంపద, ఎందుకంటే నేను వాటి పంపిణీని ఆలస్యం చేశాను. అల్లా ప్రవక్త తాయిఫ్ నుండి తిరిగి వచ్చినప్పుడు వారి కోసం 10 రోజులకు పైగా వేచి ఉన్నారు.
కాబట్టి అల్లా ప్రవక్త చెప్పిన 2 విషయాలలో ఒకటి తప్ప మరేదీ తమ వద్దకు తిరిగి ఇవ్వబోరని ఆ ప్రజలకు తెలిసినప్పుడు వారు ఇలా అన్నారు, మా యుద్ధ ఖైదీలను మేమే ఎంచుకుంటాం. అప్పుడు అల్లా ప్రవక్త ముస్లింల మధ్య నిలబడి అల్లాను ఆయనకు తగిన విధంగా కీర్తించిన తర్వాత ఇలా అన్నారు, ఇప్పుడు మీ ఈ సోదరులు పశ్చాత్తాపంతో మా వద్దకు వచ్చారు, మరియు నేను వారి ఖైదీలను వారికి తిరిగి అప్పగించడం తార్కికంగా భావిస్తున్నాను. కాబట్టి మీలో ఎవరైనా ఉపకారంగా అలా చేయాలనుకుంటే వారు చేయవచ్చు, మరియు మీలో ఎవరైనా తమ వాటాకే కట్టుబడి ఉండాలనుకుంటే వారు తమ ఖైదీలను అప్పగించవచ్చు. అల్లా మాకు ఇచ్చే మొదటి పాయి అనగా యుద్ధం లేకుండా పొందిన యుద్ధ దోపిడీ నుండి మేము వారికి పరిహారం చెల్లిస్తాం. దానికి ప్రజలందరూ ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్తలారా, మేము అలా చేయడానికి, ఖైదీలు తిరిగి అప్పగించడానికి ఇష్టపూర్వకంగా అంగీకరించాము. అప్పుడు ప్రవక్త వారితో ఇలా అన్నారు, మీలో ఎవరికి అభ్యంతరం ఉందో నాకు తెలియదు. దీనికి ఎవరు అంగీకరించారు, ఎవరు అంగీకరించలేదు, మీరు తిరిగి వెళ్ళి మీ అంగీకారం గురించి మీ నాయకుల ద్వారా నాకు తెలియజేయండి. వారు తిరిగి వెళ్ళారు. వారి నాయకులు వారితో మాట్లాడారు. ఆ తర్వాత అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అన్నారు, ప్రజలందరూ అలా చేయడానికి ఇష్టపూర్వకంగా అంగీకరించారు మరియు యుద్ధ ఖైదీలను నష్టపరిహారం లేకుండా తిరిగి పంపడానికి అనుమతించారు. హవాజిన్ ఖైదీల గురించి మాకు చెప్పబడినది ఇదే. సంఖ్య 361. జహదాం కథనం ప్రకారం ఒకసారి మేము అబూ మూసా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వండిన కోడి మాంసంతో కూడిన భోజనాన్ని వడ్డించారు. అక్కడ బనీ తైమ్ అల్లా తెగకు చెందిన బైజాంటీన్ యుద్ధ ఖైదీల వలె ఎర్రటి ఛాయతో ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. అబూ మూసా అతన్ని భోజనంలో పాలు పంచుకోమని ఆహ్వానించగా అతను క్షమాపణ చెబుతూ, కోళ్ళు, మురికి పదార్థాలు తినడం నేను చూశాను. అందువల్ల వాటిని తినడంపై నాకు తీవ్రమైన విముఖత ఏర్పడింది మరియు నేను కోళ్లను తిననని ప్రమాణం చేశాను అన్నాడు. అబూ మూసా, రా, ఈ విషయం గురించి అంటే ప్రమాణాన్ని ఎలా రద్దు చేసుకోవాలో నేను నీకు చెబుతాను అన్నారు. నేను అల్ అషాయిరీన్ బృందంతో కలిసి ప్రవక్త వద్దకు వెళ్ళి నాకు ప్రయాణ సౌకర్యం కల్పించమని అడిగాను. ఆయన అల్లా సాక్షిగా నేను మీకు ఎలాంటి ప్రయాణ సౌకర్యం కల్పించను మరియు మిమ్మల్ని ఎక్కించుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. అప్పుడు యుద్ధ సొమ్ముగా కొన్ని ఒంటెలను అల్లా ప్రవక్త వద్దకు తీసుకొచ్చారు. ఆయన మమ్మల్ని అడుగుతూ అల్ అషాయిరీన్ సమూహం ఎక్కడ ఉంది అని అన్నారు. ఆ తర్వాత తెల్లని మూపరాలు గల 5 ఒంటెలను మాకు ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించారు. మేము బయలుదేరినప్పుడు మేము ఏమి చేశాము, మాకు ఇవ్వబడిన దానితో మేము ఎప్పటికీ ఆశీర్వదించబడము అని అనుకున్నాం. కాబట్టి మేము ప్రవక్త వద్దకు వచ్చి మా ప్రయాణ సాధనాలను సమకూర్చమని మేము మిమ్మల్ని అడిగాము. కానీ మీరు మాకు ఎలాంటి ప్రయాణ సాధనాలను సమకూర్చబోనని ప్రమాణం చేశారు. మాకు ఒంటెలను ఇచ్చినప్పుడు మీరు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయారా అని అడిగాము. ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, నేను మీకు ప్రయాణ సాధనాలను సమకూర్చలేదు, కానీ అల్లాహ్ వాటిని మీకు సమకూర్చారు. మరియు అల్లా సాక్షిగా అల్లా తలుచుకుంటే నేను ఎప్పుడైనా ఒక పనిని చేయడానికి ప్రమాణం చేసి ఆ తర్వాత వేరొక పని చేయడం మరింత ప్రయోజనకరమని నాకు తెలిస్తే నేను ఉత్తమమైన పనినే చేస్తాను మరియు నా ప్రమాణానికి ప్రాయచిత్తం చేసుకుంటాను. సంఖ్య 362. ఇబ్నే ఉమర్ నుండి నాఫీ రజల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లా ప్రవక్త నజ్ద్ వైపు ఒక సరియాను పంపారు మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ ఆ సరియాలో ఉన్నారు. వారు యుద్ధ దోపిడీగా గొప్ప సంఖ్యలో ఒంటెలను పొందారు. వారిలో ప్రతి ఒక్కరి వాటా 12 లేదా 11 ఒంటెలు మరియు వారికి అదనంగా ఒక్కొక్కరికి ఒక ఒంటె ఇవ్వబడింది. సంఖ్య 363. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లా ప్రవక్త తాను పంపే సరియాలోని కొంతమంది సభ్యులకు వారు సాధారణంగా సైన్యంతో పంచుకునే వాటాలకు అదనపు వాటాలు ఇచ్చేవారు. సంఖ్య 364. అబూ మూసా గారు ఉల్లేఖించారు, మేము యమన్లో ఉన్నప్పుడు ప్రవక్త వలస వెళ్ళిన వార్త మాకు అందింది. కాబట్టి మేము ఆయన వద్దకు వలస వెళ్ళడానికి బయలుదేరాము. నేను నా 2 సోదరులు ఉన్నాము. వారిలో నేను అందరికన్నా చిన్నవాడిని. నా సోదరులలో ఒకరి పేరు అబూ బుర్దా, మరొకరి పేరు అబూ రోహ్మ్. మా ప్రజలలో 50 మందికి పైగా లేదా 53 లేదా 52 ఉన్నాము. మేము ఒక ఓడ ఎక్కాము. అది మమ్మల్ని ఇథియోపియాలోని అన్ నజాషీ వద్దకు తీసుకువెళ్ళింది. అక్కడ మేము అన్ నజాషీతో పాటు జాఫీర్ బిన్ అబూ తాలిబ్ మరియు అతని సహచరులను కనుగొన్నాము. జాఫర్ మాతో ఇలా అన్నారు, అల్లా ప్రవక్త మమ్మల్ని ఇక్కడికి పంపారు మరియు ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించారు. కాబట్టి మీరు కూడా మాతో పాటు ఉండండి. మేమందరం ఇథియోపియా విడిచిపెట్టి ప్రవక్త ఖైబర్ను జయించిన సమయంలో ఆయనను కలిసే వరకు అతనితోనే ఉన్నాము. ఆయన దానిని దోపిడీ సొమ్ము నుండి మాకు ఒక వాటా ఇచ్చారు. అతను తనతో పాటు గజ్వాలో పాల్గొన్న వారికి మాత్రమే ఇచ్చారు. కానీ ఖైబర్ విజయయాత్రలో పాల్గొనని ఏ వ్యక్తికి అతను ఏ వాటా ఇవ్వలేదు.
మరియు జాఫర్ మరియు అతని సహచరులు కాకుండా మన ఓడలోనికి వారికి తప్ప వారికి ఇచ్చినట్లే వారికి కూడా వాటా ఇచ్చారు, అంటే ఓడలోని వారికి. సంఖ్య 365. జాబిర్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా అన్నారు: ఒకవేళ బెహ్రైన్ ఆస్తి మాకు దక్కి ఉంటే నేను నీకు ఇంత మరియు ఇంత ఇచ్చి ఉండేవాడిని. కానీ ప్రవక్త మరణించే వరకు బెహ్రైన్ ఆస్తి రాలేదు. బెహ్రైన్ ఆస్తి వచ్చినప్పుడు అబూ బకర్ ఒకరిని ఇలా ప్రకటించమని ఆజ్ఞాపించాడు: అల్లా ప్రవక్తపై ఎవరికైనా ధనపరమైన హక్కు ఉన్నా లేదా అల్లా ప్రవక్త ఎవరికైతే ఏదైనా వాగ్దానం చేశారో వారు మా వద్దకు రావాలి. కాబట్టి నేను అతని వద్దకు వెళ్ళి అల్లా ప్రవక్త నాకు ఇంత మరియు ఇంత ఇస్తానని వాగ్దానం చేశారు అని చెప్పాను. అబూ బకర్ నా కోసం 2 చేతులతో 3 సార్లు డబ్బును దోసిలతో తీశారు. ఉపవాక్యత సుఫ్యాన్ ఈ చర్యను 2 చేతులతో దోసిలతో తీస్తూ చిత్రీకరించి, మరో ఉపవాక్యత అయిన ఇబ్న్ ముఖందిర్ దీనిని ఈ విధంగా చిత్రీకరించేవారు అని అన్నారు. జాబిర్ కథనం ప్రకారం ఒకసారి నేను అబూ బకర్ వద్దకు వెళ్ళి డబ్బు అడిగాను, కానీ ఆయన ఇవ్వలేదు. నేను మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళాను, అయినా ఆయన ఇవ్వలేదు. అందువల్ల మేము 3వసారి ఆయన వద్దకు వెళ్ళి, మేము మిమ్మల్ని అడిగాను కానీ మీరు ఇవ్వలేదు. తర్వాత 2వసారి అడిగాను, అప్పుడు మీరు ఇవ్వలేదు. తర్వాత 3వసారి అడిగాను, అయినా మీరు ఇవ్వలేదు. మీరు నాకు డబ్బు అయినా ఇవ్వాలి, లేదా నా విషయంలో మిమ్మల్ని పిసినారిగా పరిగణించబడడానికి అయినా సిద్ధంగా ఉండాలి అన్నాను. దానికి అబూ బకర్, నీ విషయంలో నేను పిసినారిని అని నువ్వే అంటున్నావు అన్నారు. కానీ నిజానికి నేను మీ అభ్యర్థనను తిరస్కరించినప్పుడల్లా మీకు ఇవ్వాలనే కోరిక నాకు కలిగింది. మరొక కథనంలో జాబిర్ ఇలా జోడించారు: కాబట్టి అబూ బకర్ రజల్లాహు నా కోసం 2 చేతులతో డబ్బును దోసిలతో తీసి దాన్ని లెక్కించమని నన్ను అడిగారు. అది 500 అని నేను కనుగొన్నాను. అబూ బకర్ రజల్లాహు నాకు దానికి రెట్టింపు మొత్తాన్ని తీసుకోమని చెప్పారు. సంఖ్య 366. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారి కథనం. అల్లా ప్రవక్త అల్ జురానాలో యుద్ధపు సంపదను పంచిపెడుతుండగా ఒక వ్యక్తి ఆయనతో, మీ పంపిణీలో న్యాయంగా ఉండండి అన్నారు. దానికి ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు: నిశ్చయంగా నేను న్యాయంగా ప్రవర్తించకపోతే దుఃఖితుడు నవ్వుతాను. సంఖ్య 367. జుబైర్ బిన్ ముతీం రజల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బద్రి యుద్ధ ఖైదీల గురించి మాట్లాడుతూ, ఒకవేళ అల్ ముతీం బిన్ అది బతికి ఉండి ఈ నీచుల కోసం నాతో సిఫారసు చేసి ఉంటే నేను అతని కోసం వారిని విడిపించి ఉండేవాడిని అని అన్నారు. సంఖ్య 368. జుబైర్ బిన్ ముతీం కథనం ప్రకారం నేను మరియు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి, ఓ అల్లా ప్రవక్త, మీరు బనీ ముత్తలిబ్ ఇచ్చి మమ్మల్ని వదిలేశారు. వాస్తవానికి వారు మరియు మేము మీతో ఒకే బంధుత్వానికి చెందిన వారము అని అన్నాము. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: బనీ ముత్తలిబ్ మరియు బనీ హాషిం ఒకటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బనీ అద్ షమ్స్ మరియు బనీ నౌఫైలకు వాటా ఇవ్వలేదు. ఇబ్నే ఇషాక్ ఇలా అన్నారు: అబ్దుల్ షమ్స్, హాషిం మరియు అల్ ముత్తలిబ్ మేనమామ సోదరులు. వారి తల్లి అతీకా బింత్ ముర్రా మరియు నౌఫల్ వారి పినతండ్రి సోదరుడు. సంఖ్య 369. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లాహు గారి కథనం ప్రకారం బద్ర్ యుద్ధం రోజున నేను వరుసలో నిలబడి ఉండగా నా కుడివైపు ఎడమవైపు చూశాను. అక్కడ 2 యువ అన్సారీ బాలురు కనిపించారు. నేను వారికంటే బలంగా ఉంటే బాగుండేదని అనుకున్నాను. వారిలో ఒకడు నా దృష్టిని ఆకర్షించి, ఓ మామయ్య, మీకు అబూ జహల్ తెలుసా అని అడిగారు. నేను అవును, ఓ నా మేనలుడా, అతని నుండి నీకేం కావాలి అని అడిగాను. అతను అల్లా ప్రవక్తను దూషిస్తాడని నాకు సమాచారం అందింది. అతను చెప్పాడు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయనే సాక్షి. ఒకవేళ నేను అతన్ని చూస్తే మా ఇద్దరిలో ఎవరికి వారి గతి పట్టేంత వరకు నా శరీరం అతన్ని శరీరాన్ని విడిచిపెట్టదు. ఆ మాటలకు నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు 2వ బాలుడు కూడా మొదటివాడు చెప్పినట్లే చెబుతూ నా దృష్టిని ఆకర్షించాడు. కొంతసేపటికి నేను అబూ జహల్ జనసమూహంలో నడుస్తూ ఉండటం చూశాను. నేను ఆ బాలుడితో ఇలా అన్నాను: చూడండి, మీరు నన్ను అడిగిన వ్యక్తి ఇతనే. కాబట్టి వీరిద్దరూ తమ కత్తులతో అతనిపై దాడి చేసి అతన్ని చంపివేసి ఆ విషయాన్ని అల్లా ప్రవక్తకు తెలియజేయడానికి తిరిగి వచ్చారు. అల్లా ప్రవక్త, మీలో ఎవరు అతన్ని చంపారు అని అడిగారు. వారిలో ప్రతి ఒక్కరూ నేను చంపాను అని చెప్పారు. అల్లా ప్రవక్త, మీ కత్తులను శుభ్రం చేసుకున్నారా అని అడిగారు. వారు లేదు అన్నారు. అప్పుడు అతను వారి కత్తులను చూసి, నిస్సందేహంగా మీరిద్దరూ ఇతన్ని చంపారు మరియు మృతుని సొమ్ము ముఆద్ బిన్ అమర్ బిన్ అల్ జుమాహాకు ఇవ్వబడుతుంది అని అన్నారు. ఆ 2 బాలురు ముఆద్ బిన్ అల్ అఫ్రా మరియు ముఆద్ బిన్ అమర్ బిన్ అల్ జుమాహా. సంఖ్య 370. అబూ కతాదా రజల్లాహు గారి కథనం ప్రకారం హునైన్ యుద్ధం జరిగిన రోజున మేము అల్లా ప్రవక్తతో కలిసి బయలుదేరాం.
మేము శత్రువును ఎదుర్కొన్నప్పుడు ముస్లింలు వెనుదిరగగా మేము శత్రువును ఎదుర్కొన్నప్పుడు ముస్లింలు వెనుదిరిగారు మరియు ఒక అన్యమతస్థుడు ఒక ముస్లిం మీదకు దూకడం నేను చూశాను. నేను వెనుదిరిగి అతని వెనక నుండి వచ్చి కత్తితో అతని భుజంపై కొట్టాను. అతను అనగా అన్యమతస్థుడు నా వైపు వచ్చి నన్ను ఎంత గల్లంగా పట్టుకున్నాడంటే అది ముత్యువేమో అనిపించింది. కానీ ముత్యు అతన్ని ఆవరించడంతో అతను నన్ను విడిచిపెట్టాడు. నేను ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ను అనుసరించి ఏమి తప్పు జరిగింది అని అడిగాను. ప్రజలు పారిపోతున్నప్పుడు అని నేను అడిగాను. దానికి అతను ఇది అల్లాహ్ సంకల్పం అని జవాబిచ్చారు. ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఎవరైనా ఒక శత్రువుని చంపి దానికి రుజువు చూపిస్తే అతను అతని సంపదను పొందుతాడు అని అన్నారు. నేను లేచి నాకు సాక్షిగా ఎవరుంటారు అని అడిగి తిరిగి కూర్చున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ ఎవరైనా ఒక శత్రువును చంపి దానికి రుజువు చూపిస్తే అతను అతని సంపదను పొందుతాడు అని అన్నారు. నేను మళ్ళీ లేచి నాకు సాక్షిగా ఎవరుంటారని అడిగి తిరిగి కూర్చున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూడోసారి కూడా అదే మాట చెప్పారు. నేను మళ్ళీ లేచాను. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఓ అప్పు కథదా, నీ కథ ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను అతనికి మొత్తం కథను వివరించాను. ఒక వ్యక్తి లేచి, ఓ అల్లా ప్రవక్త, అతను చెప్పేది నిజమే మరియు చంపబడిన వ్యక్తి యొక్క సొమ్ము నా వద్ద ఉంది, కాబట్టి దయచేసి నా తరపున అతని పరిహారం చెల్లించండి అన్నారు. దానికి అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు, లేదు, అల్లా సాక్షిగా అల్లా మరియు ఆయన ప్రవక్త తరపున పోరాడే అల్లాహ్ సింహాలలో ఒకటి సంపాదించిన సొమ్మును ఆయన అంటే అల్లాహ్ ప్రవక్త నీకు ఇవ్వడానికి అంగీకరించరు అన్నారు. అప్పుడు ప్రవక్త అబూబకర్ చెప్పింది నిజమే అన్నారు. కాబట్టి అల్లాహ్ ప్రవక్త ఆ సొమ్మును నాకు ఇచ్చారు. నేను ఆ కవచాన్ని అంటే ఆ సొమ్మును అమ్మి దాని వెలతో బనీ సలీమాలో ఒక తోటను కొనుక్కున్నాను. ఇస్లాం మతంలో మారిన తర్వాత నేను సంపాదించిన నా మొదటి ఆస్తి ఇదే. హదీస్ 371. ఉర్వా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం హకీం బిన్ హిజామ్ ఇలా అన్నారు, నేను అల్లా ప్రవక్తను ఒక వస్తువును అడిగాను, ఆయన నాకు ఇచ్చారు. నేను మళ్ళీ ఆయనను అడిగాను, ఆయన నాకు ఇచ్చి నాతో ఇలా అన్నారు, ఓ హకీం, ఈ సంపద పచ్చి పండు వంటిది. దీనిని దురాశ లేకుండా స్వీకరిస్తే వారు దానిలో ధన్యులవుతారు, దురాశతో స్వీకరిస్తే వారు దానిలో ధన్యులు కారు, మరియు తృప్తి లేకుండా తినేవాని వలె ఉంటారు. తీసుకునే కింది చేయి కన్నా ఇచ్చే పై చేయి ఉత్తమం అని నేను అన్నాను. ఓ అల్లా ప్రవక్త, మిమ్మల్ని సత్యంతో పంపిన ఆయనపై ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు మీ తర్వాత ఎవరిని ఏమీ అడగను. కాబట్టి అబూబకర్ తన ఖలీఫా కాలంలో హకీంను పిలిచి కొంత డబ్బు అడిగినప్పుడు హకీం అతని నుండి ఏమీ స్వీకరించడానికి నిరాకరించాడు. ఒకసారి ఉమర్ తన ఖలీఫా కాలంలో అతనికి ఏదైనా ఇవ్వడానికి పిలిచారు, కానీ హకీం దానిని స్వీకరించడానికి నిరాకరించారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఓ ముస్లింలారా, ఈ పై దోపిడీ సంపద నుండి అల్లాహ్ అతనికి అంటే హకీంకు కేటాయించిన అతని హక్కును నేను ఇస్తున్నాను, కానీ అతను దానిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నాడు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఆయన మరణించే వరకు హకీం నుండి ఏమీ తీసుకోలేదు. సంఖ్య 372. నాఫీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, నేను ఇస్లాం పూర్వకాలంలో ఒక రోజున ఎతికా పాటిస్తానని మొక్కుకున్నాను. ప్రవక్త అతని మొక్కును నెరవేర్చమని ఆదేశించారు. ఉమర్ హునైన్ యుద్ధ ఖైదీల నుండి 2 స్త్రీలను బందీలుగా పట్టుకొని వారిని మక్కాలోని కొన్ని ఇళ్లలో వదిలిపెట్టారు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ ఖైదీలను ఎలాంటి విమోచన ద్రవ్యం లేకుండా విడిపించినప్పుడు వారు వీధుల్లో నడుస్తూ బయటికి వచ్చారు. ఉమర్ తన కుమారుడైన అబ్దుల్లాతో, ఓ అబ్దుల్లా, ఈ విషయం ఏమిటో చూడు అని అన్నారు. అబ్దుల్లా రజియల్లాహు అన్హు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖైదీలను ఎలాంటి విమోచన ద్రవ్యం లేకుండా విడిపించారు అని బదులిచ్చారు. అప్పుడు ఆయన అతనితో, వెళ్ళి ఆ 2 బానిస స్త్రీలను విడిపించు అని అన్నారు. నాఫీ ఇంకా ఇలా జోడించారు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్ జరానా నుండి ఉమ్రా చేయలేదు. ఒకవేళ ఆయన ఉమ్రా చేసి ఉంటే ఆ విషయం అబ్దుల్లా రజియల్లాహు అన్హు నుండి దాగి ఉండేది కాదు. సంఖ్య 373. అమర్ బిన్ తగ్లిబ్ కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరిని మినహాయించి కొందరికి బహుమతులు ఇచ్చారు. దానివల్ల ఇతరులు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
కొంతమంది సత్య విశ్వాసం నుండి వైదొలగకుండా లేదా సహనం కోల్పోకుండా ఉండేందుకు నేను వారికి ఇస్తాను. అదే సమయంలో అల్లా వారి హృదయాల్లో ఉంచిన మంచితనం మరియు సంతృప్తి వైపు ఇతరులను నడిపిస్తాను. మరియు అమర్ బిన్ తహ్లీబ్ వారిలో ఒకరు. అమర్ బిన్ తహ్లీబ్ ఇలా అన్నారు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్యం నాకు ఎర్ర ఒంటెల కన్నా ప్రియమైనది. అల్ హసన్ గర్రాయ్ కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కొంత ఆస్తి లేదా కొంతమంది యుద్ధ ఖైదీలు లభించినప్పుడు ఆయన వారిని పై విధంగా, అంటే కొందరిని మినహాయించి కొందరికి ఇవ్వడం ద్వారా పంపిణీ చేశారని అమర్ బిన్ తగ్లీబ్ మాకు చెప్పారు. హదీస్ 374. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఖురైష్ ప్రజలు ఇస్లాంను అనుసరించేలా చేయడానికి నేను వారికి ఇస్తున్నాను. ఎందుకంటే వారు తమ అజ్ఞాన జీవితానికి దగ్గరగా ఉన్నారు. అనగా వారు ఇస్లాంను కొత్తగా స్వీకరించారు మరియు అది వారి హృదయాలలో ఇంకా బలంగా లేదు. హదీస్ 375. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ తన ప్రవక్తపై హవాజిన్ తెగ ఆస్తులనుపై యుద్ధ సంపదగా అనుగ్రహించినప్పుడు ఆయన కొంతమంది ఖురైష్ ప్రజలకు ఒక్కొక్కరికి 100 ఒంటెల వరకు ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు కొంతమంది అన్సారీలు అల్లా ప్రవక్త గురించి ఇలా అన్నారు, అల్లాహ్ తన ప్రవక్తను క్షమించుగాక, మా కత్తులు ఇంకా అవిశ్వాసుల రక్తాన్ని చిందిస్తున్నప్పటికీ ఆయన ఖురైష్ మనుషులకు ఇచ్చి మమ్మల్ని వదిలేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విషయం గురించి తెలుసుకున్నారు. ఆయన అన్సార్లను పిలిచి వారిని ఒక తోలుగుడారంలో సమావేశపరిచారు. వారితో పాటు మరెవరిని పిలవలేదు. వారు సమావేశమైనప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అన్నారు, నాకు తెలియజేయబడిన విషయం ఏమిటి మరియు మీరు చెప్పిన విషయం ఏమిటి? వారిలో ఉన్న పండితులు ఇలా జవాబిచ్చారు, ఓ అల్లా ప్రవక్త, మాలోని జ్ఞానులు ఏమీ అనలేదు, కానీ మాలోని యువకులు ఇలా అన్నారు, అల్లాహ్ తన ప్రవక్తను క్షమించుగాక, మా కత్తులు ఇంకా అవిశ్వాసుల రక్తంతో తడిసి ఉన్నప్పటికీ ఆయన ఖురైషులకు ఇచ్చి అన్సార్లను వదిలివేస్తున్నారు. దానికి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు, నేను అవిశ్వాస కాలానికి ఇంకా దగ్గరగా ఉన్న వారికి, అంటే వారి ఇటీవల ఇస్లాం స్వీకరించారు మరియు వారి హృదయాలలో విశ్వాసం ఇంకా బలహీనంగా ఉంది. ఓ అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా జవాబిచ్చారు, నేను అవిశ్వాస కాలానికి ఇంకా దగ్గరగా ఉన్న వారికి ఇస్తున్నాను. ప్రజల అదృష్టంతో వెళ్ళిపోతుంటే మీరు దురదృష్టంతో వెనుదిరగడం నేను చూసి సంతోషించరా? అల్లాహ్ ప్రవక్త మీ ఇళ్లకు తిరిగి వస్తారా? అల్లాహ్ సాక్షిగా వారు తీసుకువస్తున్న దానికంటే మీరు తీసుకువచ్చేదే ఉత్తమమైనది అని అన్సార్లు జవాబిచ్చారు. అవును, ఓ అల్లాహ్ ప్రవక్త, మేము సంతృప్తిగా ఉన్నాము. అప్పుడు ప్రవక్త వారితో ఇలా అన్నారు, నా తర్వాత మీకంటే ఇతరులు శ్రేష్ఠులుగా ఉండటాన్ని మీరు చూస్తారు. కాబట్టి అల్ కౌసర్ అనగా స్వర్గంలోని ఒక సెలయేరు వద్ద మీరు అల్లాను మరియు ఆయన ప్రవక్తను కలుసుకునే వరకు సహనం వహించండి. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా జోడించారు, కానీ మేము సహనం వహించలేదు. హదీస్ 376. జుబైర్ బిన్ ముతీం రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతను అల్లా ప్రవక్తతో పాటు ప్రజలతో కలిసి హునైన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు బెదోయిన్లు అల్లా ప్రవక్తను బిచ్చమెత్తడం మొదలుపెట్టారు. ఎంతగా అంటే వారు ఆయనను ఒక సమురా చెట్ల కిందకు వెళ్ళమని బలవంతం చేశారు. అక్కడ ఆయన పై వస్త్రాన్ని లాక్కున్నారు. అప్పుడు అల్లా ప్రవక్త లేచి నిలబడి వారితో ఇలా అన్నారు, నా వస్త్రాన్ని నాకు తిరిగి ఇవ్వండి. ఈ చెట్లని ఒంటెలు నా దగ్గర ఉండి ఉంటే నేను వాటన్నిటినీ మీకు పంచిపెట్టి ఉండేవాడిని, మరియు మీరు నన్ను పిసినారిగానో అబద్ధికుడుగానో పిరికివాడిగానో చూడలేరు. సంఖ్య 377. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం, మందపాటి అంచుగల నజ్రానీ పై వస్త్రాన్ని ధరించి ఉన్న ప్రవక్తతో నేను నడుస్తున్నప్పుడు ఒక బెడూయిన్ ప్రవక్త వద్దకు వచ్చి ఆయన వస్త్రాన్ని ఎంత బలంగా లాగాడంటే ఆ లాగుడు తీవ్రత వలన ఆయన భుజంపై వస్త్రపు అంచు ముద్ర నేను గుర్తించగలిగాను. అప్పుడు ఆ బెదూయిన్, మీ వద్ద ఉన్న అల్లా అనుగ్రహం నుండి నా కోసం ఏదైనా ఆజ్ఞాపించండి అన్నారు. ప్రవక్త అతని వైపు తిరిగి చిరునవ్వు నవ్వి అతనికి ఒక బహుమతిని ఇవ్వమని ఆజ్ఞాపించారు. సంఖ్య 378. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం, హునైన్ యుద్ధం రోజున అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధపు సొమ్మును పంచిపెట్టడంలో ఇతరులను మినహాయించి కొందరికి అనుకూలంగా వ్యవహరించారు. అతను అల్ అక్రా బిన్ హబీస్కు 100 ఒంటెలను, ఉయైనాకు అంతే మొత్తంలో ఇచ్చారు. అంతేకాకుండా ఈ విషయంలో కొంతమంది ప్రముఖ అరబులకు ప్రాధాన్యతనిస్తూ వారికి కూడా ఇచ్చారు. అప్పుడు ఒక వ్యక్తి, అల్లా సాక్షిగా ఈ పంపిణీలో న్యాయం జరగలేదు, అల్లా యొక్క సంతోషం కూడా లక్ష్యంగా చేసుకోలేదు అన్నారు. నేను అతనితో, అల్లా సాక్షిగా నువ్వు చెప్పిన విషయాన్ని నేను ప్రవక్తకు తెలియజేస్తాను అన్నాను. నేను వెళ్ళి ఆయనకు తెలియజేయగా ఆయన ఇలా అన్నారు, అల్లా మరియు ఆయన ప్రవక్తే న్యాయంగా వ్యవహరించకపోతే ఇంకెవరూ న్యాయంగా ప్రవర్తిస్తారు. అల్లా మూసాపై కరుణ చూపుగాక, ఎందుకంటే ఆయన
ఆయనకు ఇంతకంటే ఎక్కువ హాని జరిగినా ఆయన ఎక్కువ సహించారు. సంఖ్య 379. అస్మా బిన్త్ అబూ బకర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుబైర్కి ఇచ్చిన భూమి నుండి నేను ఖర్జూరపు గింజలను నా తలపై మోసుకెళ్లేదాన్ని, మరియు అది మా ఇంటి నుండి 2/3 వంతు ఫరస్క్ దూరంలో ఉండేది. హిషాం తండ్రి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బన్ అన్నాదిర్ శాస్తి నుండి యుద్ధంలో గెలుచుకున్న ఒక భూభాగాన్ని జుబైర్ రజల్లాహు అన్హుకు ఇచ్చారు. హదీస్ 380. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ హిజాజ్ ప్రాంతం నుండి యూదులు మరియు క్రైస్తవులందరినీ బహిష్కరించారు. అల్లా ప్రవక్త ఖైబర్ను జయించిన తర్వాత అల్లా ప్రవక్త మరియు ముస్లింలకు చెందిన ఆ ప్రాంతం నుండి యూదులను బహిష్కరించాలని భావించారు. కానీ యూదులు తాము శ్రమ చేసి ఆ భూమి నుండి లభించే ఫలాలలో సగం పొందే షరతుపై తామును అక్కడే వదిలివేయమని అల్లా ప్రవక్తను అభ్యర్థించారు. అల్లా ప్రవక్త మేము కోరుకున్నంత కాలం ఈ షరతులపై మిమ్మల్ని ఉంచుతాము అని అన్నారు. ఆ విధంగా వారు ఉమర్ ఖలీఫా కాలం వరకు అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయన వారిని తైమా మరియు అరిహాలకు బహిష్కరించారు. హదీస్ 381. అబ్దుల్లా బిన్ ముహఫల్ కథనం ప్రకారం మేము ఖైబర్ కోటకు ముట్టడిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కొవ్వు ఉన్న ఒక తోలు పాత్రను విసిరాడు. నేను దానిని తీసుకోవడానికి పరిగెత్తాను. కానీ నేను వెనక్కి తిరిగినప్పుడు ప్రవక్త వెనుక నిలబడి ఉండడం చూశాను. దాంతో ఆయన ముందు నాకు ఇబ్బందిగా అనిపించింది. హదీస్ 382. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మా పవిత్ర యుద్ధాల్లో మేము యుద్ధపు దోపిడీగా తేనె మరియు ద్రాక్ష పండ్లను పొందేవాళ్ళం. వాటిని మేము తినేవాళ్ళం కానీ నిల్వ ఉంచేవాళ్ళం కాదు. హదీస్ 383. ఇబ్ను అబీ ఔఫా గారి కథనం ప్రకారం ఖైబర్ ముట్టడి సమయంలో మేము ఆకలితో బాధపడ్డాం. ఖైబర్ యుద్ధం జరిగిన రోజున మేము గాడిదలను వధించాం. వాటి మాంసంతో కుండలు పొంగి పొర్లుతున్నప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ కుండలన్నింటినీ పగలగొట్టాలని, గాడిద మాంసాన్ని ఎవరూ తినకూడదని ప్రకటించారు. దోచుకున్న సొత్తు అంటే గాడిదల నుండి కుమూస్ ఎర్రటి పాయసం తీయలేదు కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని నిషేధించారని మేము భావించాం. కానీ ఇతర ప్రజలు ఆయన వాటిని తినడాన్ని శాశ్వతంగా నిషేధించారు అని అన్నారు. ఉపవాక్యాత ఇలా అన్నారు: నేను సయీద్ బిన్ జుబైర్ని అడగ్గా అతను గాడిద మాంసాన్ని తినడాన్ని శాశ్వతంగా నిషేధించారు అని చెప్పారు. సంఖ్య 384. ఉమర్ బిన్ దీనార్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను జాబిర్ బిన్ జైద్ మరియు అమర్ బిన్ ఔస్లతో కూర్చొని ఉండగా హిజ్రీ శకం 70లో ముసాబ్ బిన్ జుబైర్ బస్రా యాత్రికులకు నాయకుడిగా ఉన్న సంవత్సరంలో బిజల్లా వారికి కథనం చెబుతున్నారు. మేము జంజం బావి మెట్లపై కూర్చొని ఉండగా బజలా ఇలా అన్నారు: నేను అల్ అహ్నాఫ్ యొక్క పినతండ్రి అయిన జుజ్ బిన్ ముహావియా వద్ద గుమస్తాగా ఉండేవాడిని. ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ మరణానికి 1 సంవత్సరం ముందు ఆయన నుండి ఒక లేఖ వచ్చింది. దానిలో ఇలా రాయబడింది: మగయులలో దగ్గర బంధుత్వం ఉన్న వారి మధ్య జరిగిన ప్రతి వివాహాన్ని రద్దు చేయండి. ఇస్లాంలో ఇటువంటి వివాహాలు చట్ట విరుద్ధంగా పరిగణించబడతాయి. ఈ రకమైన బంధువును దుమహరం అని పిలుస్తారు. అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ అల్లాహ్ ప్రవక్త హజర్లోని మగయ్యుల నుండి జిజియాను తీసుకున్నారని సాక్ష్యం చెప్పే వరకు, మరియు ఉమర్ మగయ్యు అవిశ్వాసం నుండి జిజియాను తీసుకోలేదు. ఎంతవరకు అంటే ప్రవక్త గారు తీసుకున్నారనే సాక్ష్యం చెప్పే వరకు ఉమర్ రజల్లాహు అన్హు మగయు అవిశ్వాసాల నుండి జిజియా తీసుకోలేదు. తనకి తెలిసే వరకు, ఆ విషయం తెలిసే వరకు ఆయన వాళ్ళ నుండి జిజియా లేదు. సంఖ్య 385. అమర్ బిన్ అలౌఫ్ అన్సారీ కథనం ప్రకారం ఇతను అమర్ బిన్లు మా యొక్క మిత్రుడు మరియు బద్ర్ గజ్వాలో పాల్గొన్న వారిలో ఒకరు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిజియా వసూలు చేయడానికి అబూ ఉబైదా బిన్ అల్ జుర్రైహ్ను బహ్రెయిన్కు పంపారు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహ్రెయిన్ ప్రజలతో శాంతిని నెలకొల్పి అల్ ఆలా బిన్ అల్ హద్రమీని వారి గవర్నర్గా నియమించారు. అబూ ఉబైదా బహ్రెయిన్ నుండి దబుతో వచ్చినప్పుడు అతని రాక గురించి అన్సార్లు విన్నారు. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ఉదయకాల ప్రార్థన చేసే సమయంతో సరిపోయింది. అల్లా ప్రవక్త వారికి ఉదయకాల ప్రార్థన చేయించి అది ముగించినప్పుడు అన్సార్లు ఆయన వద్దకు వచ్చారు. ఆయన వారిని చూసి చిరునవ్వు నవ్వి అబూ ఉబైదా ఏదో తెచ్చాడని మీరు విన్నట్లున్నారు అని అన్నారు. వారు అవును అల్లా ప్రవక్త అని జవాబిచ్చారు. ఆయన సంతోషించండి మరియు మీకు నచ్చిన దానికోసం ఆశించండి అని అన్నారు. అల్లా సాక్షిగా మీ పేదరికానికి నేను భయపడడం లేదు, కానీ గత జాతుల వల్లే మీరు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారేమోనని భయపడుతున్నాను.
దానికోసం వారు పోటీ పడినట్లే మీరు కూడా ఒకరితో ఒకరి పోటీ పడతారు, మరియు అది వారిని నాశనం చేసినట్లే మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది. సంఖ్య 386. జుబైర్ బిన్ హయా రజల్లాతలనుహు గారి కథనం ప్రకారం ఉమర్ రజల్లాతలనుహు ముస్లింలను అన్య మతస్థులతో పోరాడడానికి గొప్ప దేశాలకు పంపారు. అల్ హుర్మోజాన్ ఇస్లాంను స్వీకరించినప్పుడు ఉమర్ రజల్లాతలనుహు అతనితో ఇలా అన్నారు: నేను దండెత్తాలనుకుంటున్న ఈ దేశాల గురించి నేను నిన్ను సంప్రదించాలనుకుంటున్నాను. అల్ హర్ముజాన్ ఇలా అన్నారు: అవును, ముస్లింలకు శత్రువైన ఈ దేశాలు మరియు వాటి నివాసుల ఉదాహరణ ఒక తల, 2 రెక్కలు మరియు 2 కాళ్ళు ఉన్న పక్షి లాంటిది. ముస్లింలకు శత్రువైన ఈ దేశాలు మరియు వాటి నివాసాల ఉదాహరణ ఒక తల, 2 రెక్కలు మరియు 2 కాళ్ళున్న పక్షి లాంటిది. దాని రెక్కలలో ఒకటి విరిగిపోయినా అది తన 2 కాళ్ళపై నిలబడి ఒక రెక్క మరియు తలతో తిరిగి లేస్తుంది. మరియు ఒకవేళ 2 రెక్కలు విరిగిపోతే అది 2 కాళ్ళు మరియు తలతో లేస్తుంది. కానీ దాని తల నాశనమైతే అప్పుడు ఆ 2 కాళ్ళు మరియు ఆ 2 రెక్కలు మరియు తల నిరుపయోగంగా మారిపోతాయి. ఆ తల ఖుస్రు, ఒక రెక్క సీజర్కు, మరొక 2వ రెక్క పారిస్కు ప్రతీకగా నిలుస్తాయి. కాబట్టి ముస్లింలను ఖుస్రు వైపు వెళ్ళమని ఆజ్ఞాపించండి. అందుకని ఉమర్ రజల్లాతలనుహు మమ్మల్ని ఖుస్రు వద్దకు అన్-నుమాన్ బిన్ మక్రిన్ను మా సేనాధిపతిగా నియమించి పంపారు. మేము శత్రుభూమికి చేరినప్పుడు ఖుస్రుపతి నది 40,000 మంది యోధులతో బయటకు వచ్చారు. మరియు ఒక అనువాదకుడు లేచి, మీలో ఒకరు నాతో మాట్లాడండి అని అన్నారు. దానికి అల్ముగీరా, మీకు ఏది కావాలంటే అది అడగండి అని బదులిచ్చారు. రెండో వ్యక్తి, మీరు ఎవరు అని అడిగారు. అల్ముగీరా, మేము అరబులలో కొందరము. మేము ఒక కఠినమైన, దుర్భరమైన, విపత్కరమైన జీవితాన్ని గడిపాము. ఆకలితో మేము తోళ్లను, ఖర్జూరపు గింజలను పీల్చేవాళ్ళం. మేము ఒంటెల బొచ్చుతో, మేకల వెంట్రుకలతో చేసిన బట్టలు ధరించేవాళ్ళం మరియు చెట్లను, రాళ్లను పూజించేవాళ్ళం. మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆకాశానికి భూములకు అధిపతి ఆయన స్మరణ ఉన్నతమైనది మరియు ఆయన మహోన్నతుడు మాలో నుండే ఒక ప్రవక్తను మా వద్దకు పంపాడు. అతని తండ్రి మరియు తల్లి మాకు తెలిసిన వారే. మా ప్రవక్త మా ప్రభు యొక్క దూత. మీరు కేవలం అల్లాను మాత్రమే ఆరాధించే వరకు, లేదా జిజియా అనగా కప్పం చెల్లించే వరకు మీతో పోరాడని మాకు ఆజ్ఞాపించారు. మరియు మన ప్రవక్త మనకు తెలియజేసిందేమనగా, మన ప్రభు ఇలా సెలవిస్తున్నారు: మనలో ఎవరైతే చంపబడతారో అనగా అమరులవుతారో వారు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి స్వర్గానికి వెళ్తారు. మరియు మనలో ఎవరైతే బతికి ఉంటారో వారు మీకు యజమానులు అవుతారు. అప్పుడు అల్-ముగీరా దాడిని ఆలస్యం చేసినందుకు అన్-నుమాన్ను నిందించారు. అన్-నుమాన్ అల్-ముగీరాతో ఇలా అన్నారు: నువ్వు అల్లా ప్రవక్తతో కలిసి ఇలాంటి యుద్ధంలో పాల్గొని ఉంటే ఆయన్ని నిన్ను ఆలస్యం చేసినందుకు నిందించేవారు కాదు, అవమానించేవారు కూడా కాదు. కానీ నేను అల్లా ప్రవక్తతో కలిసి అనేక యుద్ధాలలో పాల్గొన్నాను. మరియు ఆయన పగటిపూట తొందరగా యుద్ధం చేయకపోతే గాలి వీచడం ప్రారంభమయ్యే వరకు మరియు నమాజ్ సమయం వచ్చే వరకు, అనగా మధ్యాహ్నం తర్వాత వేచి ఉండటం ఆయన ఆచారం. సంఖ్య 387. అబూ హుమైద్ అస్-సైదీ గారి కథనం ప్రకారం మేము తబూక్ గజ్వాలో ప్రవక్తతో పాటు వెళ్ళాము. మరియు ఐలా రాజు ప్రవక్తకు బహుమతిగా ఒక తెల్లని గాడిదను మరియు పై వస్త్రాన్ని సమర్పించారు. మరియు ప్రవక్త అతనికి తన దేశంపై అధికారాన్ని నిలుపుకోవడానికి అనుమతించే ఒక శాంతి ఒప్పంద పత్రాన్ని రాశారు. అతనికి తన దేశంపై అధికారాన్ని నిలుపుకోవడానికి అనుమతించే ఒక శాంతి ఒప్పంద పత్రాన్ని రాశారు. సంఖ్య 388. జువైరియా బిన్ ఖుదామా అత్-తమీమీ కథనం ప్రకారం మేము ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహుతో, ఓ అమీరుల్ మోమినీన్, మాకు సలహా ఇవ్వండి అని అన్నాం. ఆయన ఇలా అన్నారు: నేను మీకు సలహా ఇచ్చేది ఏమిటంటే, అల్లా యొక్క ఒప్పందాన్ని దిమ్కీలతో చేసుకున్నది నెరవేర్చండి. ఎందుకంటే అది మీ ప్రవక్త యొక్క ఒప్పందం మరియు మీపై ఆధారపడిన వారికి జీవనాధారానికి మూలం, అంటే దిమ్కీల నుండి వచ్చే పన్నులు. సంఖ్య 389. యహ్యా బిన్ సయీద్ రజియల్లాహు గారి కథనం. ఒకసారి ప్రవక్త బెహ్రైన్ భూభాగంలో కొంత భాగాన్ని అన్సార్లకు ఇవ్వడానికి వారిని పిలిచారు. దానికి వారు వద్దు అని అన్నారు. అల్లా సాక్షిగా, మీరు మా ఖైదీ సోదరులకు కూడా ఇలాంటిదే మంజూరు చేస్తే తప్ప మేము దానిని స్వీకరించము అని అతను అన్నాడు. దానికి అతను, అల్లా తలుచుకుంటే అది వారికే చెందుతుంది అని చెప్పారు. కానీ అన్సార్లు తమ అభ్యర్థనను పట్టుబట్టడంతో
ఇతను నా తర్వాత ఈ విషయంలో మీకంటే ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మీరు చూస్తారు. మీరు అల్ కౌసర్ కొలను వద్ద నన్ను కలిసే వరకు సహనం వహించాలి అని అన్నారు. సంఖ్య 390. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారి కథనం. అల్లా ప్రవక్త ఒకసారి నాతో ఇలా అన్నారు, బెహ్రయిన్ ఆదాయం వస్తే నేను నీకు ఇంత మరియు ఇంత ఇస్తాను. అల్లా ప్రవక్త మరణించిన తర్వాత బెహ్రీన్ ఆదాయం వచ్చింది మరియు అబూబకర్ రజల్లాహు గారు ఇలా ప్రకటించారు, అల్లా ప్రవక్త ఎవరికైతే ఏదైనా వాగ్దానం చేశారో వారు నా వద్దకు రండి. కాబట్టి నేను అబూబకర్ రజల్లాహు వద్దకు వెళ్ళి ఇలా చెప్పాను, అల్లా ప్రవక్త నాతో ఇలా అన్నారు, బెహ్రెయిన్ ఆదాయం వస్తే నేను నీకు ఇంత మరియు ఇంత ఇస్తాను. దానికి అబూబకర్ రజల్లాహు నాతో, నీ 2 చేతులతో డబ్బును తీ అన్నారు. నేను నా 2 చేతులతో డబ్బును తీశాను మరియు అబూబకర్ రజల్లాహు దానిని లెక్కించమని నన్ను అడిగారు. నేను దానిని లెక్కించగా అది 500 బంగారు నాణాలు ఉంది. ఆయన నాకు ఇచ్చిన మొత్తం 1500 బంగారు నాణాలు. అనస్ రజల్లాహు గారి కథనం ప్రకారం బెహ్రెయిన్ నుండి డబ్బు ప్రవక్త వద్దకు తీసుకురాబడింది. అతను దీనిని మసీదులో పరచండి అని చెప్పారు. అల్లా ప్రవక్త వద్దకు అంతకు ముందెన్నడూ తీసుకురాబడిన పెద్ద మొత్తం అది. ఇంతలో అబ్బాస్ రజల్లాహు ఆయన వద్దకు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, నాకు ఇవ్వండి, ఎందుకంటే నేను నా అఖిల్ ప్రాణాన్ని బలిగా ఇచ్చాను అన్నారు. ప్రవక్త అతనితో తీసుకో అన్నారు. అతను తన 2 చేతులతో డబ్బును తోడి తన వస్త్రంలో పోసుకొని దాన్ని ఎత్తడానికి ప్రయత్నించారు, కానీ ఎత్తలేకపోయారు. మరియు ప్రవక్తను వేడుకున్నారు, దీనిని ఎత్తడంలో నాకు సహాయం చేయడానికి మీరు ఎవరినైనా ఆజ్ఞాపిస్తారా? దానికి ప్రవక్త లేదు అన్నారు. అప్పుడు అల్ అబ్బాస్ రజల్లాహు, అయితే దీన్ని మోయడంలో మీరే నాకు సహాయం చేస్తారా అని అడిగారు. ప్రవక్త లేదు అన్నారు. అప్పుడు అల్ అబ్బాస్ కొంత డబ్బును పారవేశారు, కానీ అప్పటికీ అతను దానిని ఎత్తలేకపోయారు. అందువల్ల అతను మళ్ళీ ప్రవక్తను అభ్యర్థించారు, దీనిని మోయడంలో నాకు సహాయం చేయడానికి మీరు ఎవరినైనా ఆజ్ఞాపిస్తారా? ప్రవక్త లేదు అన్నారు. అప్పుడు అల్ అబ్బాస్ రజల్లాహు గారు ఇలా అన్నారు, అయితే దాన్ని మోయమని నువ్వే నన్ను అరుస్తావా? ప్రవక్త గారు కాదు అని అన్నారు. కాబట్టి అల్ అబ్బాస్ మరికొంత డబ్బును విసిరివేసి దానిని తన భుజంపైకి ఎత్తుకొని వెళ్ళిపోయారు. అతను మా కళ్ళ నుండి కనుమరుగు అయ్యే వరకు ప్రవక్త గారు అతని దురాశను చూసి ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఆ డబ్బులో 1 దిర్హం కూడా మిగిలినంత వరకు అల్లా ప్రవక్త గారు అక్కడి నుండి లేవలేదు. ఆ దిర్హంలో 1 కూడా మిగిలినంత వరకు ప్రవక్త గారు అక్కడి నుండి లేవలేదు. సంఖ్య 391. అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ముస్లింలతో ఒప్పందం ఉన్న వ్యక్తిని చంపినవాడు 40 సంవత్సరాల దూరం నుండి స్వర్గపు సువాసనను పసిగలిగినప్పటికీ ఆ స్వర్గపు సువాసనను ఆస్వాదించలేడు. సంఖ్య 392. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం మేము మసీదులో ఉన్నప్పుడు ప్రవక్త గారు బయటికి వచ్చి మనం యూదుల వద్దకు వెళ్దామని అన్నారు. మేము బయటకు వెళ్ళి అక్కడికి చేరుకున్నాము. బైతుల్ మిద్రాస్ ఆయన వారితో ఇలా అన్నారు, మీరు ఇస్లాంను స్వీకరిస్తే మీరు సురక్షితంగా ఉంటారు. ఈ భూమి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు చెందినదని మీరు తెలుసుకోవాలి, మరియు నేను మిమ్మల్ని ఈ భూమి నుండి వెళ్ళగొట్టాలనుకుంటున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఏదైనా ఆస్తి ఉంటే దానిని అమ్ముకోవడానికి అనుమతి ఉంది, లేకపోతే ఈ భూమి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు చెందినదని మీరు తెలుసుకోవాలి. సంఖ్య 393. సయీద్ బిన్ జుబైర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఇతను ఇబ్నే అబ్బాస్ ఇలా అనడం విన్నాను, గురువారం అంటే ఏమిటో మీకు తెలియదా? ఆ తర్వాత ఇబ్నే అబ్బాస్ రజల్లాహు ఏడ్చారు. నేల మీద ఉన్న రాళ్ళు అతని కన్నీళ్లతో తడిసిపోయాయి. అప్పుడు నేను ఇబ్నే అబ్బాస్ను అడిగాను, గురువారం అంటే ఏమిటి? ఆయన అన్నారు, అల్లా ప్రవక్త ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆయన ఇలా అన్నారు, నాకు ఒక భుజపుట ఎముకను తీసుకురండి, నేను మీకోసం ఏదైనా రాస్తాను, దాని తర్వాత మీరు ఎన్నటికీ దారి తప్పరు. అల్లా ప్రవక్త గారి ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆయన ఇలా అన్నారు, నాకు ఒక భుజపుట ఎముకను తీసుకొని రండి, నేను మీకోసం ఏదైనా రాస్తాను, దాని తర్వాత మీరు ఎన్నటికీ దారి తప్పరు. ప్రవక్త ముందు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం తగినప్పటికీ ప్రజలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. వారు అన్నారు, అతనికి ఏమైంది? అతను మతి భ్రమించాడని మీరు అనుకుంటున్నారా? ఆయన్నే అడిగి తెలుసుకోండి. అందుకు ప్రవక్త గారు ఇలా జవాబిచ్చారు, నన్ను ఇలాగే వదిలేయండి, మీరు నన్ను చేయమంటున్న దానికంటే నేను మెరుగైన స్థితిలో ఉన్నాను. అప్పుడు ప్రవక్త గారు వారికి 3 పనులు చేయమని ఆజ్ఞాపించారు.
అరేబియా ద్వీపకల్పం నుండి అన్య మతస్థులందరినీ తరిమివేయండి. నేను గతంలో చేసినట్లే విదేశీ ప్రతినిధులందరికీ బహుమతులు ఇచ్చి గౌరవించండి. ఉపవాక్యాత ఇంకా ఇలా జోడించారు. మూడవ ఆజ్ఞ ప్రయోజనకరమైనది. దాన్ని ఇబ్న్ అబ్బాస్ ప్రస్తావించలేదో లేక ప్రస్తావించినా నేను మర్చిపోయానో తెలియదు. సంఖ్య 394. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఖైబర్ను జయించినప్పుడు విషం పెట్టి కాల్చిన ఒక గొర్రెను యూదులు ప్రవక్తలకు బహుమతిగా సమర్పించారు. ప్రవక్త గారు ఇక్కడికి వచ్చిన యూదులందరినీ నా ముందుకు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. యూదుల సమావేశమయ్యారు మరియు ప్రవక్త గారు వారితో ఇలా అన్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్నతో అడుగుబోతున్నాను. మీరు నిజం చెబుతారా? వారు అవును అన్నారు. ప్రవక్త గారు మీ తండ్రి ఎవరు? వారు పలానా వ్యక్తి అని జవాబిచ్చారు. అతను మీరు ఒక అబద్ధం చెప్పారు. మీ తండ్రి పలానా వ్యక్తి అని అన్నారు. వారు మీరు చెప్పింది నిజమే అన్నారు. అతను నేను మిమ్మల్ని ఒక విషయం గురించి అడిగితే ఇప్పుడు మీరు నాకు నిజం చెబుతారా అని అడిగారు. దానికి వారు అవును అబుల్ కాసిం, ఒకవేళ మేము అబద్ధం చెబితే మా తండ్రి విషయంలో మీరు చేసినట్లే మా అబద్ధాన్ని కూడా మీరు కనిపెట్టగలరు అని జవాబిచ్చారు. అప్పుడు అతను నరకాగ్నిలోని ప్రజలెవరు అని అడిగారు. దానికి వారు మేము కొద్ది కాలం పాటు నరకాగ్నిలో ఉంటాం, ఆ తర్వాత మా స్థానంలోకి మీరు వస్తారు అని జవాబిచ్చారు. ప్రవక్త ఇలా అన్నారు. దానిలో మీరు శపించబడవచ్చు మరియు అవమానింపబడవచ్చు. అల్లా సాక్షిగా మేము దానిలో మీ స్థానాన్ని ఎన్నటికీ భర్తీ చేయము. తర్వాత ఆయన మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే ఇప్పుడు మీరు నాకు నిజం చెబుతారా అని అడిగారు. వారు అవును ఓ అబుల్ కాసిం అని అన్నారు. ఆయన మీరు ఈ గొర్రెకు విషం పెట్టారా అని అడిగారు. వారు అవునని అన్నారు. ఆయన మిమ్మల్ని అలా చేయడానికి ఏది ప్రేరేపించింది అని అడిగారు. నువ్వు అబద్ధికుడివో కాదో తెలుసుకోవాలనుకున్నాం. ఒకవేళ అబద్ధికుడు అయితే మేము నిన్ను వదిలించుకుంటాము. మరి నువ్వు ప్రవక్తవైతే ఆ విషయం నీకు హాని చేయదు అన్నారు. సంఖ్య 395. ఆసిం రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అనసును కునూత్ అంటే నమాజ్లోని ప్రార్థన గురించి అడిగాను. అనస్ రజియల్లాహు అన్హు దానిని వంగడానికి ముందు పఠించాలి అన్నారు. నేను ఫలానా వ్యక్తి మీరు దాన్ని వంగిన తర్వాత పఠించాలని అంటారని వాదిస్తున్నారు అన్నాను. దానికి ఆయన అతను పొరపడుతున్నాడు. అప్పుడు అనస్ రజియల్లాహు అన్హు మాకు ఇలా వివరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఒక నెల పాటు బనీ సులైం తెగపై కీడును ప్రార్థించారు. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు. ప్రవక్త 40 లేదా 70 మంది కారీలను అంటే ఖురాన్ జ్ఞానంలో నిష్ణాతులైన వారిని కొంతమందిని అన్య మతస్థుల వద్దకు పంపారు. కానీ వారు వారితో పోరాడి వారిని అమరవీరులను చేశారు. అయినప్పటికీ వారి మరియు ప్రవక్తకు మధ్య శాంతి ఒప్పందం ఉంది. ప్రవక్త వారి అంటే కారీల గురించి ఉన్నంతగా మరెవరికి గురించి కానీ విచారం మరియు ఆందోళన చెందడం నేను ఎప్పుడూ చూడలేదు. సంఖ్య 396. ఉమ్మే హాని అబూ తాలిబ్ కుమార్తె ఇలా వివరించారు. మక్కా విజయం జరిగిన రోజున నేను అల్లా ప్రవక్త వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆయన స్నానం చేస్తుండగా ఆయన కుమార్తె ఫాతిమా రజియల్లాహు అన్హా ఆయనకు అడ్డుగా నిలబడి మరుగు కల్పిస్తున్నారు. నేను ఆయనకు సలాం చేశాను. అప్పుడు ఆయన అక్కడ ఎవరు అని అడిగారు. నేను ఉమ్మే హాని బిన్ అబూ తాలిబ్ అని బదిలిచ్చాను. ఆయన స్వాగతం ఓ ఉమ్మ హాని అని అన్నారు. ఆయన తన స్నానం పూర్తి చేసుకున్న తర్వాత నిలబడి కేవలం ఒకే వస్త్రం ధరించి 8 రకాతులు నమాజ్ చేశారు. నేను ఓ అల్లా ప్రవక్త, నేను ఒక వ్యక్తికి శరణు ఆశ్రయం ఇచ్చాను. కానీ నా సోదరుడు అలీ ఆ వ్యక్తిని చంపుతానని ప్రకటించారు. ఆ వ్యక్తి పేరు పలానా బిన్ హుబైరా అని విన్నవించుకున్నాను. అల్లా ప్రవక్త ఓ ఉమ్మే హాని, నువ్వు ఎవరికైతే శరణ ఇచ్చావో మేము కూడా ఆ వ్యక్తికి శరణ ఇస్తున్నాము అని అన్నారు. ఉమ్మే హాని ఇలా అన్నారు. ఆ సంఘటన దుహా సమయంలో జరిగింది. దుహా అంటే పూర్వాహ్నంలో జరిగింది. సంఖ్య 397. ఇబ్రాహీం బిన్ అత్తమీమి తండ్రి ఇలా వివరించారు. అలీ ఒక ఉపన్యాసం చేస్తూ ఇలా అన్నారు. మా వద్ద చదవడానికి అల్లా గ్రంథం తప్ప వేరే గ్రంథము లేదు. అలాగే ఈ కాగితంపై రాయబడిన విషయాలు తప్ప మరేమీ లేవు. ఈ కాగితంలో గాయాలకు సంబంధించిన ప్రతీకార తీర్పులు, జకాత్గా లేదా రక్త పరిహారంగా ఇచ్చే ఒంటెల వయసుకులకు సంబంధించిన వివరాలు మరియు మదీనా నగరం ఐర్ పర్వతం నుండి ఫలానా పర్వతం వరకు ఒక పవిత్ర క్షేత్రం అని తెలిపే విషయం రాయబడి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఈ క్షేత్రంలో ఏదైనా కొత్త ఆచారాన్ని బిదాత్ను ప్రవేశపెట్టినా, ఏదైనా పాపం చేసినా లేదా పాపం చేసిన వారికి ఆశ్రయం కల్పించిన అటువంటి వ్యక్తిపై అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరి శాపం పడుతుంది. అంతేకాక అటువంటి వ్యక్తి చేసే ఏ తప్పనిసరి ఫరజ్ లేదా నఫిల్ ఆరాధనలు కూడా అంగీకరించబడవు. అలాగే ఎవరికైనా విముక్తి పొందిన బానిస తన యజమానులు కాకుండా వేరే వారిని
తన యజమానిగా అంటే మిత్రుడిగా స్వీకరించిన వారిపై కూడా అదే శాపం పడుతుంది. మరియు ఏ ముస్లిం అయినా ఇచ్చిన ఆశ్రయాన్ని మిగతా ముస్లింలందరూ భద్రపరచాలి. మరియు ఈ విషయంలో ఒక ముస్లింకు ద్రోహం చేసిన వాడు అదే శాపం పొందుతాడు. సంఖ్య 398. సహల్ బిన్ అబీ హత్మా గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ సహల్ మరియు ముహాయిసా బిన్ మసూద్ బిన్ జైద్ ఖబర్లకు బయలుదేరారు. అబ్దుల్లా బిన్ సహల్ మరియు ముహయిసా బిన్ మసూద్ బిన్ జైద్ ఖైబర్కు బయలుదేరారు. ఆ సమయంలో అక్కడి నివాసులు ముస్లింలతో శాంతి ఒప్పందం కలిగి ఉన్నారు. వారు విడిపోయారు మరియు తర్వాత ముహయిసా అబ్దుల్లా బిన్ సహల్ కలుసుకున్నారు. అతను హత్య చేయబడి రక్తంతో కొట్టుమిట్టాడుతుండగా చూశారు. అతనికి అంత్యక్రియలు జరిపి మదీనాకు తిరిగి వచ్చారు. మసూద్ కుమారుడైన అబ్దుర్రహ్మాన్ బిన్ సహల్, ముహయిసా మరియు హువయిసా ప్రవక్త వద్దకు వచ్చారు. అబ్దుర్రహ్మాన్ మాట్లాడాలని అనుకున్నారు, కానీ ప్రవక్త అతనితో ఇలా అన్నారు: మీలో పెద్దవాడు మాట్లాడము, ఎందుకంటే అబ్దుర్రహ్మాన్ అందరికంటే చిన్నవాడు. అబ్దుర్రహ్మాన్ మౌనంగా ఉండగా మిగిలిన ఇద్దరు మాట్లాడారు. ప్రవక్త ఇలా అన్నారు: హత్య ఎవరు చేశారో మీరు ప్రమాణం చేస్తే ఆ హంతకుడి నుండి మీ హక్కును తీసుకునే హక్కు మీకు ఉంటుంది. వారు మేము హత్యను ప్రత్యక్షంగా చూడనప్పుడు లేదా హంతకుడిని చూడనప్పుడు మేము ఎలా ప్రమాణం చేయాలి అని అడిగారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: అప్పుడు యూదులు అలస్కా అంటే హత్య తాము చేయలేదని పురుషులు చేసే ప్రమాణం తీసుకోవడం ద్వారా ఆ ఆరోపణ నుండి తమను తాము విముక్తి చేసుకోవచ్చు. వారు అవిశ్వాసుల ప్రమాణాలను మేమెలా నమ్మాలి అని అడిగారు. కాబట్టి ప్రవక్త స్వయంగా అబ్దుల్లా యొక్క రక్తదానాన్ని చెల్లించారు. సంపుటి 9లో హదీస్ 36లో మనం దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం. సంఖ్య 399. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త అబూ సుఫియాన్ మరియు ఖురైష్ అవిశ్వాసులతో కుదుర్చుకున్న సంధి సమయంలో వ్యాపారులుగా షామ్కు వెళ్ళిన ఖురైష్కు చెందిన ఒక వ్యాపార బృందంలోని సభ్యులను మరియు తనను హెరాక్లియస్ పిలిపించాడని అబూ సుఫియాన్ బిన్ హర్బ్ అతనికి తెలియజేశారు. సంఖ్య 400. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. ఒకసారి ప్రవక్త మాయకు గురయ్యారు. దానివల్ల ఆయన వాస్తవానికి చేయని పనిని చేసినట్లు ఊహించుకోవడం ప్రారంభించారు. సంఖ్య 401. ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. తబూక్ గజ్వా సమయంలో ప్రవక్త ఒక తోలు గుడారంలో కూర్చొని ఉండగా నేను వారి వద్దకు వెళ్ళాను. అతను ఇలా అన్నారు: ప్రళయగడ సమీపిస్తోందని సూచించే 6 సంకేతాలు లెక్కించండి. నా మరణం, జెరూసలంపై విజయం, గొర్రెలకు సోకే తెగులు వలె మీకు సోకే మరియు మిమ్మల్ని అధికంగా సంఖ్యలో చంపే ఒక తెగులు, ఒకరికి 100 దినార్లు ఇచ్చినా సంతృప్తి చెందనంతగా సంపద పెరగడం, ఆ తర్వాత ఏ అరబ్ కుటుంబం కూడా తప్పించుకోలేని ఒక విపత్తు, ఆపై మీకు మరియు బనీ అల్ అస్ఫర్ అనగా బైజాంటియన్లకు మధ్య ఒక సంధి. వారు మీకు ద్రోహం చేస్తే 80 జెండాల కింద మీపై దాడి చేస్తారు. ప్రతి జెండా కింద 12,000 మంది సైనికులు ఉంటారు. సంఖ్య 402. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. నహర్ అనగా బలి పశువు కోసం జంతువులను వధించే రోజున అబూ బకర్ రజియల్లాహు అన్హు నాతో పాటు మరికొందరిని ఈ ప్రకటన చేయడానికి పంపారు: ఈ సంవత్సరం తర్వాత ఏ అన్య మతస్థుడు హజ్ చేయడానికి అనుమతించబడింది మరియు కాబా తవాఫ్ను వస్త్రాలు లేకుండా చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. మరియు అల్ హజుల్ అక్బర్ రోజున నహర్ రోజు అని కూడా అంటారు. మరియు ప్రజలు ఉమ్రాను అల్ హజుల్ అస్గర్ అంటే చిన్న హజ్ అని పిలవడం వలన దీనిని అల్ అక్బర్ అని పిలుస్తారు. ఆ సంవత్సరం అబూబకర్ అన్య మతస్థుల ఒడంబడికను తిరస్కరించారు. అందువల్ల ప్రవక్తల హజుల్ వదా సంవత్సరంలో ఏ అన్నమతస్థుడు హజ్ చేయలేదు. సంఖ్య 403. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ఇలా అన్నారు: ఎవరికైతే ఈ కింది 4 లక్షణాలు ఉంటాయో వారు స్వచ్ఛమైన కపటి అవుతారు. అతను మాట్లాడితే అబద్ధం చెబుతాడు, అతను వాగ్దానం చేస్తే దాన్ని ఉల్లంఘిస్తాడు, అతడు ఒడంబడిక చేస్తే దాన్ని రుజువు చేస్తాడు, ద్రోహి మరియు అతను కలహించినట్లయితే అతను చాలా అవివేకంగా, చెడుగా, అవమానకరంగా, అన్యాయంగా ప్రవర్తిస్తాడు. మరియు ఎవరికైతే ఈ లక్షణాల్లో ఒకటి ఉంటుందో అతను దానిని మాకు తెలియజేస్తే తప్ప అతనికి ఒక కపటి లక్షణం ఉంటుంది. సంఖ్య 404. అలీ రజియల్లాహు అన్హు గారి కథనం. మేము ఖురాన్ మరియు ఈ పత్రంలో రాయబడినది తప్ప ప్రవక్త నుండి మరేదీ రాయలేదు. అందులో ప్రవక్త ఇలా అన్నారు: మదీనా పలానా వారి నుండి ఆకాశ పర్వతం నుండి ఒక పవిత్ర స్థలం. అందువల్ల ఎవరైనా దానిలో ఒక మత భ్రతత్వాన్ని ప్రవేశపెట్టినా, పాపం చేసినా లేదా అటువంటి నూతన ఆవిష్కర్తకు ఆశ్రయం ఇచ్చినా వారు అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరి శాపానికి గురవుతారు. మరియు అతనికి తప్పనిసరి లేదా ఐచ్ఛిక పుణ్యకార్యాలు ఏవి అంగీకరించబడవు.
మరియు ఏ ముస్లిం అయినా మంజూరు చేసిన ఆశ్రయాన్ని ముస్లింలందరూ పొందాలి. అది వారిలో అత్యంత నిమ్న సామాజిక హోదా కలిగిన వ్యక్తి మంజూరు చేసినప్పటికీ, మరియు ఈ విషయంలో ఎవరైనా ఒక ముస్లింకు ద్రోహం చేస్తే వారు అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరి శాపానికి గురవుతారు. మరియు అతన్ని తప్పనిసరి మరియు ఐచ్ఛిక పుణ్యకారాలు అంగీకరించబడవు. మరియు విముక్తి పొందిన ఏ బానిసైనా తనను విడిపించిన నిజమైన యజమానుల అనుమతి తీసుకోకుండా వారిని కాకుండా ఇతరులను తన యజమానులుగా చేసుకొని స్నేహం చేస్తే అతడు అల్లాహ్, దేవదూతలు మరియు సకల ప్రజల శాపానికి గురవుతాడు. మరియు అతని తప్పనిసరి మరియు ఐచ్ఛిక ఆరాధనలు అంగీకరించబడవు. సయీద్ రజల్లా తలన్హు గారి కథనం ప్రకారం ఒకసారి అబూ హురైరా రజల్లా తలన్హు ప్రజలతో ఇలా అన్నారు: మీకు దీనార్ కానీ దిర్హాన్ కానీ అంటే దిమ్మీల నుండి పన్నులు లభించినప్పుడు మీ పరిస్థితి ఏమిటి? దానికి ఒక వ్యక్తి ఆయనను, ఓ అబూ హురైరా, ఈ పరిస్థితి ఏర్పడుతుందని నీకెలా తెలుసు అని అడిగారు. ఆయన ఎవరి చేతిలో అబూ హురైరా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా సత్యవంతుడు మరియు దైవవాది అంటే ప్రవక్త యొక్క వాక్యం ద్వారా నాకు ఇది తెలుసు అని అన్నారు. ప్రజలు ఆ వాక్యం ఏమి చెబుతోంది అని అడిగారు. అతను ఇలా జవాబిచ్చారు: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త దిమ్కీలకు అనగా ముస్లిం భూభాగంలో నివసించే ముస్లిమేతరులకు ప్రసాదించిన ఆశ్రయం ఆగ్రహానికి గురవుతుంది. అందువల్ల అల్లాహ్ ఈ దిమ్కీల హృదయాలను ఎంత ధైర్యవంతులుగా చేస్తాడంటే వారు చెల్లించవలసిన జిజియాను చెల్లించడానికి నిరాకరిస్తారు. సంఖ్య 405. అలా అమాష్ కథనం ప్రకారం మేము అబూ వైల్ను, మీరు సిఫిన్ యుద్ధంలో పాల్గొన్నారా అని అడిగాం. అతను ఇలా అన్నారు: అవును. మరియు సహల్ బిన్ హునైఫ్ యుద్ధం పట్ల ఉత్సాహం లేదని నిందించినప్పుడు అలా అనడం నేను విన్నాను. మీరు మీ తప్పుడు అభిప్రాయాలను నిందించుకోవడం మంచిది. అబూ జందాల్ యుద్ధ రోజున మీరు నన్ను చూసి ఉంటే బాగుండేది. ప్రవక్త ఆజ్ఞలను ధిక్కరించే ధైర్యం నాకు ఉండి ఉంటే నేను అలా చేసి ఉండేవాడిని. మమ్మల్ని భయపెట్టిన ఒక విషయం కోసం మేము మా కత్తులను మెడలపైన, భుజాలపైన ఉంచుకున్నాం. మరియు మేము అలానే చేశాం. పైన చెప్పిన మా యుద్ధ విషయంలో తప్ప మాకు అది సులభంగా అనిపించింది. సంఖ్య 406. అబూ వైల్ కథనం. మేము సిఫిన్లో ఉన్నప్పుడు సహల్ బిన్ హునైఫ్ లేచి ఇలా అన్నారు: ఓ ప్రజలారా, మిమ్మల్ని మీరే నిందించుకోండి. హుదైబియా రోజున మేము ప్రవక్తతో ఉన్నాం మరియు మమ్మల్ని యుద్ధానికి పిలిచి ఉంటే మేము యుద్ధం చేసి ఉండేవాళ్ళం. కానీ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, మనం సరైన మార్గంలో, మన ప్రత్యర్థుల తప్పులో లేమా అని అడిగారు. అల్లా ప్రవక్త అవునన్నారు. ఉమర్ రజల్లాహు, మన వారు స్వర్గంలో, వారి వారు నరకంలో ఉండరా అని అడిగారు. ఆయన అవును అన్నారు. ఉమర్ రజల్లాహు, అయితే మన మతానికి సంబంధించిన విషయాలలో మనం ఎందుకు కఠినమైన షరతులను అంగీకరించాలి? అల్లా మనకు వారికి మధ్య తీర్పు చెప్పకముందే మనం తిరిగి వెళ్ళాలా అని అడిగారు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ ఇబ్నె ఖత్తాబ్, నేను అల్లా ప్రవక్తను మరియు అల్లా నన్ను ఎప్పటికీ కించపరచడు. తర్వాత ఉమర్ అబూబకర్ వద్దకు వెళ్ళి తాను ప్రవక్తకు చెప్పిన విషయాన్ని అతన్ని కూడా అడిగారు. దానికి అబూబకర్ ఉమర్ రజల్లాహుతో ఇలా అన్నారు: ఆయన అల్లా ప్రవక్త మరియు అల్లాహ్ ఆయనను ఎన్నటికీ కించపరచడు. అప్పుడు సూరతుల్ ఫతహ్ అనగా విజయం అవతరించింది. సూరతుల్ ఫతహ్ సూరా అవతరించింది మరియు అల్లా ప్రవక్త దాన్ని ఉమర్ ఎదుట వరకు పఠించారు. దానికి ఉమర్ రజల్లాహు ఇలా అడిగారు: ఓ అల్లా ప్రవక్త, అది హుదైబియా సంధి విజయమా? అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అవును. సంఖ్య 407. అస్మా బిన్త్ అబూ బకర్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్తతో ఖురైష్ శాంతి ఒప్పందం ఉన్న కాలంలో నా తల్లి తన తండ్రితో కలిసి నన్ను చూడడానికి వచ్చింది మరియు ఆమె ఒక అన్య మతస్థురాలు. నేను అల్లాహ్ ప్రవక్తను సంప్రదించాను: ఓ అల్లా ప్రవక్త, నా తల్లి నా వద్దకు వచ్చి నా నుండి ప్రతిఫలం పొందాలని కోరుకుంటున్నాను. నేను ఆమెతో మంచి సంబంధాలు కొనసాగించాలా అని అడిగారు. దానికి ఆయన అవును, ఆమెతో మంచి సంబంధాలు కొనసాగించు అని చెప్పారు. సంఖ్య 408. అబూ బరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్రా చేయాలని సంకల్పించినప్పుడు మక్కాలోకి ప్రవేశించడానికి వారి అనుమతి కోరుతూ ఒక వ్యక్తిని మక్కా ప్రజల వద్దకు పంపారు. అతను 3 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదని, ఆయుధాలు ధరించి తప్ప ప్రవేశించకూడదని మరియు వారిలో ఎవరికి ఇస్లాం బోధించకూడదని వారు షరతు విధించారు. కాబట్టి అలీ బిన్ అబీ తాలిబ్ వారి మధ్య ఒప్పంద పత్రాన్ని రాయడం ప్రారంభించారు. ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ దీనికి అంగీకరించారు అని రాశారు. మక్కా వాసులు, మీరు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని మాకు తెలిసి ఉంటే మేము మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళం కాదు, మేము మీ వెనకే వచ్చేవాళ్ళం అని అన్నారు. కానీ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా దీనికి అంగీకరించారు అని రాయండి. దానికి అల్లా ప్రవక్త, అల్లా సాక్షిగా నేను ముహమ్మద్ బిన్ అబ్దుల్లాను మరియు అల్లా సాక్షిగా నేను అల్లా యొక్క ప్రవక్తను అని అన్నారు. అల్లాహ్ ప్రవక్తకు రాయడం అలవాట్లేదు, అందువల్ల ఆయన అల్లా ప్రవక్త అనే పదాన్ని చెరిపివేయమని అలీని అడిగారు. దానికి అలీ, అల్లా సాక్షిగా నేను దానిని ఎన్నటికీ చెరిపివేయను అని అన్నారు. అల్లా ప్రవక్త అలీతో,
ఆ కాగితం నాకు చూపించు అని అన్నారు. అలీ ఆయనకు కాగితం చూపించినప్పుడు ప్రవక్త తన స్వహస్తాలతో ఆ పదాన్ని చెరిపివేశారు. అల్లా ప్రవక్త మక్కాలోకి ప్రవేశించి 3 రోజులు గడిచిన తర్వాత మక్కావాసులు అలీ వద్దకు వచ్చి, మీ మిత్రుడిని అంటే ప్రవక్తను మక్కా విడిచి వెళ్ళనివ్వండి అని అన్నారు. అలీ ఆ విషయాన్ని అల్లా ప్రవక్తకు తెలియజేయగా ఆయన సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సంఖ్య 409 అబ్దుల్లా రజల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైష్ అన్యమతస్సుల గుంపుచే చుట్టుముట్టుబడి సాష్టాంగ నమస్కారంలో ఉన్నప్పుడు ఉక్బా బిన్ అబీ ముహాయిత్ వచ్చి ఒక ఒంటె ప్రేగులను తెచ్చి ప్రవక్త వీపుపై ఇసిరాడు. ఫాతిమా రజల్లాహు వచ్చి ఆయన వీపుపై నుండి ఆ ప్రేగులను తొలగించి ఆ దుష్కార్యం చేసిన వారిపై శాపం పెట్టేంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాష్టాంగ నమస్కారం నుంచి తల ఎత్తలేదు. ప్రవక్త ఇలా అన్నారు: ఓ అల్లాహ్, ఖురైష్ నాయకులను నాశనం చేయి. ఓ అల్లాహ్, అబూ జహల్ బిన్ హిషామ్, ఉద్బా బిన్ రబియా, షైబా బిన్ రబియా, ఉక్బా బిన్ అబీ ముహాయిత్, ఉమయ్యా బిన్ ఖలఫ్ లేదా ఉబై బిన్ ఖలఫ్లను నాశనం చేయి. ఆ తర్వాత బదర్ యుద్ధంలో వారందరూ చంపబడటం నేను చూశాను. ఉమయ్య లేదా ఉబాయి శరీరం తప్ప మిగతా అన్ని శరీరాలను ఒకే బావిలో పడేశారు. ఎందుకంటే అతను లావుగా ఉండడం వల్ల అతన్ని లాగినప్పుడు బావిలో పడవేయడానికి ముందే అతని శరీర భాగాలు విడిపోయాయి. సంఖ్య 410 అనస్ రజల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: పునరుత్థాన దినాన ప్రతి దోహికి ఒక జెండా ఉంటుంది. 2 ఉపకథకులలో ఒకరు ఆ జెండాను పాతుతారని చెప్పగా మరొకరు పునరుత్థాన దినాన దానిని ప్రదర్శిస్తారని, తద్వారా ద్రోహిని దాని ద్వారా గుర్తించవచ్చని అన్నారు. సంఖ్య 411 ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ప్రతి ద్రోహికి ఒక జెండా ఉంటుంది. దానిని పునరుత్థాన దినాన పాతుతారు మరియు అతను చేసిన ద్రోహాన్ని చూపించడానికి ఆ జెండాకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. సంఖ్య 412 ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారి కథనం ప్రకారం మక్కా విజయం సాధించిన రోజున అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఇప్పుడు వలసలు లేవు, కానీ అక్కడ జిహాద్ మరియు పవిత్ర యుద్ధం, మంచి ఉద్దేశాలు మరియు మిమ్మల్ని జిహాద్కు పిలిచినప్పుడు మీరు వెంటనే బయటికి రావాలి అని అల్లా ప్రవక్త మక్కా విజయ దినాన ఇలా అన్నారు. ఆయన ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన రోజు నుండి అల్లాహ్ ఈ పట్టణాన్ని ఒక పవిత్ర స్థలంగా చేశారు. కాబట్టి ఇది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం పునరుత్థాన దినం వరకు ఒక పవిత్ర స్థలం. నా ముందు ఎవరికి అందులో పోరాడటం చట్టబద్ధం కాదు, మరియు పగటిపూట 1 గంట మాత్రమే అది నాకు చట్టబద్ధం చేయబడింది. కాబట్టి ఇది అనగా మక్కా అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం పునరుత్థాన దినం వరకు ఒక పవిత్ర స్థలం. దాని ముళ్ళపదలను నరకకూడదు మరియు దానిలోని జంతువులను వెంబడించకూడదు. దాని పడిపోయిన ఆస్తిని అనగా లుకాత బహిరంగంగా ప్రకటించే వ్యక్తి తప్ప మరెవరూ తీసుకోకూడదు మరియు దాని గడ్డిని పెగిలించకూడదు. దానికి అల్-అబ్బాస్ రజల్లాహు ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, ఇగ్దర్ తప్ప, ఎందుకంటే దానిని స్వర్ణకారులు మరియు ప్రజలు తమ ఇళ్ల కోసం ఉపయోగిస్తారు. దానికి ప్రవక్త ఇలా అన్నారు: ఇగ్దర్ తప్ప.